టు వెంకట సాయి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెంకట సాయి కోచింగ్ సెంటర్. సో మనం ఈరోజు మిక్చర్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసి అలిగేషన్ అనేటువంటి టాపిక్లోకి ఎంటర్ అయ్యాము. ఈ అలిగేషన్లో మనం ఈ అలిగేషన్ ఈజ్ నాట్ ఎ చాప్టర్, ఆల్రెడీ మీకు చెప్పానండి. అలిగేషన్ అనేటువంటిది చాప్టర్ కాదు, రిమైనింగ్ అర్థమెటిక్ చాప్టర్స్లో ఉన్నటువంటి కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ను ఈ అలిగేషన్ మెథడ్ ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి ఒక మెథడ్ మాత్రమే. క్లియర్? సో అలిగేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్, నాట్ ఆల్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ను ఈ మెథడ్లో సాల్వ్ చేయలేము, కొన్ని క్వశ్చన్స్ను మాత్రమే సాల్వ్ చేస్తాము. ఓకేనా గైస్? సో మిక్చర్లో మీరు మనం యూజ్ చేసి షార్ట్కట్ చూసి ఉంటారు. ఇప్పుడు అలిగేషన్లోకి వస్తాం. సో అలిగేషన్లో ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నాం అనేటువంటి మన ప్రతి తెలుగు స్టూడెంట్ కూడా అర్థమెటిక్లో ఎలాంటి క్వశ్చన్ అయినా తక్కువ టైంలో సాల్వ్ చేయాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఓకేనా? దెన్ గో టు టాపిక్. ఎస్, సో క్వశ్చన్ లెంత్ పెరిగిపోయింది ఇక్కడ, అయినా పర్లేదు. If the average weight of a class is 15 kg and the average weight of another class is 30 kg, then find the ratio of the students if the first class to another class students when the average weight of both the classes is 25 kg. ఒక తరగతి యొక్క సగటు బరువు 15 కేజీలు అంటమ్మా. రెండవ తరగతి యొక్క సగటు బరువు 30 కేజీలు. ఫస్ట్ 4 క్వశ్చన్లు జాగ్రత్తగా వినండి, దాని తర్వాత ఏ క్వశ్చన్ అయినా సరే ఫాస్ట్గా సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరియు 2 తరగతుల్లోని మొత్తం విద్యార్థులను కలిపిన సగటు బరువు 25 కేజీలు అయిన ఆ 2 తరగతుల్లోని విద్యార్థుల యొక్క నిష్పత్తిని కనుగొనండి. ఫస్ట్ సింపుల్ అమ్మ. అలిగేషన్ అంటే ఫస్ట్ మీకు కొన్ని రూల్స్ తెలియాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, దిస్ ఈజ్ మిక్స్డ్ కేటగిరీ. ఓకేనమ్మా? ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, దిస్ ఈజ్ మిక్స్డ్ కేటగిరీ. ఈ 3 విలువలు కూడా ఎలా ఉండాలి అంటే సేమ్ సిమిలారిటీస్లోనే ఉండాలి. సేమ్ సిమిలారిటీస్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ కూడా ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ ఉండాలి. ఈ మిక్చర్ వాల్యూ కూడా ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఉండాలి. ఈ 3 విలువలు ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఉంటే ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉంటుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ప్రాఫిట్ను కానీ లాస్ను కానీ మన క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఈ నిష్పత్తి ఏ నిష్పత్తిని తెలియజేస్తుందంటే కొన్న వెలల యొక్క నిష్పత్తిని తెలియజేస్తుంది. అదేవిధంగా కొన్న వెలలనే మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సర్ క్వాంటిటీని తెలియజేస్తుంది. క్వాంటిటీ అంటే పరిమాణము. కొన్న వెలను మనము క్యాలిక్యులేషన్ చేస్తే పరిమాణాలను తెలియజేస్తుంది. ఆ వస్తువు ఎంత బరువు ఉంది, ఎన్ని లీటర్లు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే టైం అనేటువంటిది మన ఆన్సర్లో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేశారంటే అమ్మా స్పీడ్కు టైంకు రిలేషన్ ఎలా కలిగి ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదేవిధంగా ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్స్ కలిగినటువంటి వాటిని మనం అక్కడ ఆన్సర్లుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ మిక్చర్ వాల్యూ ఎలా ఉండాలి అంటే ఒక విలువ కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఫస్ట్ కేటగిరీ అనుకో, సెకండ్ కేటగిరీ కాదు, ఈ రెండింటిలో ఒక విలువ కన్నా ఎక్కువగా ఉండాలి, మరొక విలువ కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అలిగేషన్ అనేటువంటి దాన్ని మనము సాల్వ్ చేయగలము, లేకపోతే అలిగేషన్ మనం సాల్వ్ చేయలేము. ఆర్ యూ క్లియర్? ఈ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్లకి ఎంటర్ అవుదాం. క్లియర్ గైస్? ఎస్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక తరగతి యొక్క సగటు బరువు 15 కేజీలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ యావరేజ్ వెయిట్
15 kgs. క్లియర్. నెక్స్ట్ రెండవ తరగతి యొక్క సగటు బరువు 30 kg అన్నారు. సెకండ్ క్లాస్ యావరేజ్ వెయిట్ 30 kgs. మరియు ఈ రెండు తరగతులను కలుపుతున్నాము. కలపడం అంటే మిక్చరే కదండి. కలపడం అంటే మిక్చరే కదా. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలీదు, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలీదు. మొత్తం విద్యార్థులను కలిపితే ఆ మొత్తం విద్యార్థుల యొక్క సగటు బరువు ఇది కూడా 25 kgలు. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇదే యావరేజ్ వెయిటే, ఇది కూడా యావరేజ్ వెయిట్. అంటే మూడు కూడా సిమిలారిటీస్లో కలిగి ఉండాలి. సో బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 25 అనేటువంటిది 15 కన్నా ఎక్కువగా ఉంది, 30 కన్నా తక్కువగా ఉంది. అలిగేషన్ రూల్ సాటిస్ఫై అవుతుంది. 25 - 15 10, 30 - 25 5. అంటే 5 1s 5 2s. ఏ నిష్పత్తిలో కలిగి ఉన్నాయంటే ఆ విద్యార్థులు ఏ నిష్పత్తిలో కలిగి ఉన్నారంటే 1:2 నిష్పత్తిలో ఆ విద్యార్థులు కలిగి ఉన్నారు అనేటువంటిది ఈ ప్రశ్నలో మనకు తెలియజేస్తుంది. ఆర్ యూ క్లియర్ గైస్? సింపుల్ క్వశ్చన్ అమ్మా ఇది. సో 1:2 రేషియోలో ఇక్కడ విద్యార్థులు మొదటి తరగతిలో విద్యార్థులు ఒక భాగము, రెండవ తరగతిలో విద్యార్థులు 2 భాగాలు కలిగి ఉన్నారు. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇక్కడ చూద్దాం. సెకండ్ వన్. ఫస్ట్ 4 క్వశ్చన్లు ఈ చాప్టర్ మొత్తానికి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 4ంటిని కూడా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఒక తరగతిలోని బాలికల యొక్క సగటు 15 kgలు మరియు అదే తరగతిలోని బాలుర యొక్క సగటు 30 kgలు మరియు ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య యొక్క సగటు బరువు 25 kgలు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గర్ల్స్ ఈజ్ 15 kgs. The average weight of a girls is 15 kgs. The average weight of a boys is 30 kgs. 30. ఇక్కడ ఒక క్లాస్ ఏమో, ఒక క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని డివైడ్ చేస్తున్నాడు వాడు. అంటే బాయ్స్ యావరేజ్ వెయిట్, గర్ల్స్ యావరేజ్ వెయిట్. దాని తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేస్తే అంటే బాలులను మరియు బాలికలను ఇద్దరిని కలిపితే మొత్తం తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సగటు బరువు 25 kgలను వాడిచ్చాడు. ఓకేనా? 25 kg. ఒకవేళ ఆ తరగతిలోని బాలుర సంఖ్య 12 అయితే, for example the number of boys in the school is 12, then find the number of girls. Clear? So by the rule of alligation, this is a mixture value. 25 is greater than 15 and 30 is greater than 25. So the rule of alligation is satisfied in this question. So 25 minus 15, that is 10. 30 minus 25, 5. The ratio is 1:2. The ratio is 1:2. According to this question, the number of boys in that class is 12 members. ఆ తరగతిలోని మొత్తం బాలుర సంఖ్య 12. మొత్తం బాలురు ఇక్కడ ఎన్ని భాగాలు కలిగి ఉన్నారండి? 2 భాగాలు. అంటే 2 భాగాలకు 12 మంది సమానం అయితే క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడమ్మా? మొత్తం బాలికల సంఖ్య ఎంత? బాలికల హౌ మెనీ పార్ట్స్? 1 పార్ట్. బాలికల సంఖ్య 6, 2 1s 2 6. అదే క్వశ్చన్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 3 భాగాలకి ఎంత కనుక్కోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. దెన్ గో థర్డ్ వన్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ 1:2. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ ఇస్ 30 kgs, if the average weight of boys is 30 kgs and the average weight of both boys and girls is 25 kgs, then the average weight of girls is. ప్రతి క్వశ్చన్లో ఉన్నటువంటి వేరియేషన్ మనం అబ్జర్వ్ చేస్తూ రావాలి. ఓకేనా? క్వశ్చన్లో ఒక తరగతిలో బాలికల మరియు బాలుర మధ్య నిష్పత్తి 1:2 అని ఇచ్చాడు. ఆ తరగతిలోని బాలుర సగటు బరువు 30 kgలు, బాయ్స్ 30 kgs అంట. నెక్స్ట్, మరియు ఆ తరగతిలోని మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ మరియు గర్ల్స్ కలిసి ఉన్నటువంటి మిక్చర్ పార్ట్. సో దట్ ఈజ్ 25 kgలు. 25
కేజెస్. ఓకేనా. మళ్ళా వాడు ఏం కూర్చాడు క్వశ్చన్లో, బాలురు మరియు బాలికల మరియు బాలుర మధ్య నిష్పత్తి 1:2 అంటే బాలికలు 1% కలిగి ఉంటే బాలురు 2%, రెండు భాగాలు కలిగి ఉన్నారు అంటున్నారు. ఇక్కడ చూస్తే అమ్మా గర్ల్స్ని కనుక్కోండి అంటున్నారు క్వశ్చన్లో. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. 30 - 25 వాల్యూ ఎంత? 5. ఓకేనా. గర్ల్స్ హౌ మెనీ పార్ట్స్? 1 పార్ట్. మా 1 పార్ట్కు 5 అయితే 2 పార్ట్స్కి ఎంత? క్లియర్. 1 పార్ట్కు 5 అయితే 2 పార్ట్స్కి ఎంతమ్మా? 10. అంటే ఈ వాల్యూ ఎంత ఉంటే ఇక్కడ 10 వస్తుందండి. ఆల్రెడీ 25 కన్నా ఎక్కువ విలువ ఇక్కడ మనం రాసుకోగలిగాము. అంటే అలిగేషన్ రూల్లో 25 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పాసిబుల్ అవుతుంది కదండి. సో ఇక్కడ ఏ నెంబర్ను ప్లేస్ చేస్తే 10 వస్తుంది? ఇక్కడ 15. సో ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 15 kgs. క్లియర్ ఓకేనమ్మా. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు. ఈ కేటగిరీస్లో ఒక కేటగిరీ మిస్ చేశాడు. ప్రీవియస్ క్వశ్చన్లో ఈ 3 విలువలు ఇచ్చాడు. అయితే క్లాస్లో ఉన్నటువంటి బాలురు మరియు బాలికల సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలో చూసాము. ఫస్ట్ క్వశ్చన్లో ఈ నిష్పత్తిని ఎలా కనుగొనాలో చూసాము. ఓకేనా. ఇప్పుడు 4th పార్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద అలిగేషన్. చూద్దాం ఒకసారి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈజ్ 30 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ అంటే 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలోని సగటు బరువు 30 kgలు మరియు ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఈజ్ 15 kgs. అంటే 20 మంది విద్యార్థులు కలిగినటువంటి మరొక తరగతిలోని సగటు బరువు 15 kgలు అయినా ఫైండ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ బోత్ ద క్లాసెస్ కంబైన్డ్. ఆ 2 తరగతులను క్లబ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి విద్యార్థుల యొక్క సగటు బరువు ఎంత అంటే ఇక్కడ మిక్చర్ వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేస్తూ రావాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. సో క్వశ్చన్లోకి వస్తే ఫస్ట్ కేటగిరీ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే ఫస్ట్ కేటగిరీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారంట? 40 మంది విద్యార్థులు ఉన్నారంట. ఆ 40 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతిలోని సగటు బరువు ఎంత? 30 kg. 30 kgs. నెక్స్ట్ అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అనదర్ క్లాస్ 20 స్టూడెంట్ అంటే మరొక తరగతిలో సెకండ్ కేటగిరీలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతిలో ఎంత సగటు బరువు కలిగి ఉందంటే 15 kgల సగటు బరువు కలిగి ఉందంట. అయితే ఈ 2 తరగతిలోని మొత్తం విద్యార్థులను కలిపితే ఈ 40 మందిని మరియు 20 మందిని కలిపితే వచ్చేటువంటి సగటు బరువు ఎంత అనే క్వశ్చన్. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నారు. వీటి నిష్పత్తిలోకి మారుస్తే 21s 22s అంటే నిష్పత్తి 1:2 2:1. ఓకేనా. అంటే మనం కనుక్కోవలసినటువంటి విలువ ఈ మిక్చర్ విలువ కనుగొనాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైతే మిక్చర్ విలువ కనుగొనవలసినటువంటి సమయం వస్తుందో అప్పుడు యూజ్ చేయవలసినటువంటి షార్ట్కట్ ఏదంటే ఇక్కడ నిష్పత్తి ఏముందమ్మా? నిష్పత్తి 2:1లో ఉందా? ఏ నిష్పత్తి ఉంటే దానిని అడిషన్ చేయండి, నిష్పత్తిని కూడండి. 2:1 ఎంతమ్మా? 3 పార్ట్స్. నిష్పత్తిని కూడి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 తరగతులలో సగటు బరువుల మధ్య తేడాను కనుగొనండి. 15 - 30 30 - 15 ఎంతమ్మా? 15 kgs. అంటే 3 భాగాలకు 15 kgలు సమానమైతే 2 భాగాలకు ఎంత అంటే 2 పార్ట్స్. 2 భాగాలకు ఎంతమ్మా? 10. అంటే ఇక్కడ 10 రావాలి. 2 పార్ట్స్ వాల్యూ. క్లియర్. అదేవిధంగా 1 భాగము విలువ ఎంత? 1 భాగం అంటే 2వ తరగతిలోని విద్యార్థుల యొక్క భాగాల సంఖ్య 1. 3 భాగాలకు 15 kgలు అయితే 1 భాగానికి ఎంత? 5 kgలు. అంటే ఈ 1 భాగం విలువ 5 kgలు.
ఇక చూడండి అమ్మా, అలిగేషన్ రూల్ ప్రకారం సాల్వ్ చేశాము. ఇక్కడ 10 మరియు 5 రావాలి, మిడిల్లో ఏ విలువ ఖచ్చితంగా ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మిడిల్లో ఉన్నటువంటి ఈ విలువ ఒక వాల్యూ కన్నా పెద్దగా మరియు ఇంకొక వాల్యూ కన్నా చిన్నగా ఉండాలి అనేటువంటిది అలిగేషన్ రూల్. సో నేనేమంటానంటే చిన్న విలువను మీరు చూస్ చేసుకుంటే 15 + 10 ఎంతమ్మా? 25. లేదు సార్ మేము చిన్నది తీసుకొని పెద్దది తీసుకుందాం అనుకుంటే 30 - 5 ఎంత? 25. 30 - 5 ఎంత? 25. సో ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ 4 క్వశ్చన్లు కూడా ఒకటే క్వశ్చన్లో, అంటే వాల్యూస్ ఒకటే, అందులో ఉన్నటువంటి ఫ్రేమింగ్ మాత్రమే మారుస్తే ఇక్కడ వచ్చాను. మీకు అర్థమైందా అండి? క్వశ్చన్ అంతా ఒకటంటే ఒక క్వశ్చన్ను ఎన్ని రకాలుగా అడగచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. నిష్పత్తి అడగచ్చు, రియల్ వాల్యూస్ అడగచ్చు, ఈ రెండిలో ఒకదాన్ని మిస్ చేసి అడగచ్చు, లేదంటే ఈ మిడిల్ వాల్యూ మిక్చర్ వాల్యూనే మనకు క్వశ్చన్లో అడగచ్చు. మిక్చర్ వాల్యూని ఎప్పుడైతే క్వశ్చన్లో అడుగుతారో మనం యూజ్ చేయవలసిన మెథడ్ ఏదంటే నిష్పత్తిగా మార్చుకొని వాటి మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి బరువుల మధ్య తేడా కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, కాస్ట్ ప్రైస్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, ఈ 2 కేటగిరీల మధ్య గల భేదాన్ని సమానం చేసుకొని సాల్వ్ చేస్తూ రావాలి. అంటే ఒక క్వశ్చన్ను ఎన్ని రకాలుగా అడుగుతారో అన్ని రకాలుగా కూడా ఇక్కడ సాల్వ్ చేశాను. క్లియర్ గైస్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్, ఈ 4 మీకు చాలా నీట్గా అర్థమైన వెంటనే ఇంకా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఎస్, క్వశ్చన్ చూద్దాం. మనకి ఈ చాప్టర్లో నెక్స్ట్ కొంచెం లెంత్ తగ్గించేస్తాం. ఓకేనా? ఓకే. ఇన్ అండ్ అలాయ్ 80% is copper and the remaining is gold. 80% is copper and the remaining is gold. Okay na? In another alloy, the copper is 85% and the gold is 12%. And the gold is 12%. In what ratio should the 2 alloys be mixed so that the new mixture must have 15% gold, and also find the percentage of copper in new mixture? క్వశ్చన్ ఏమంటారా అంటే అమ్మా, ఒక లోహంలో 80% రాగి ఉందంట, మిగిలినది బంగారము. మరి శాతము అనిస్తే 100% పూర్తిగా అక్కడ లోహం ఉంటే, అంటే 100% లోహంలో 80% రాగి ఉందంట, మిగిలినటువంటిది బంగారం అంట. మరొక లోహంలో 85% రాగి ఉందంట, మరియు మిగిలినంత బంగారం కాదు, ఇక్కడ 12% మాత్రమే బంగారం కలదు. అయినా ఆ 2 లోహాలను ఏ నిష్పత్తిలో కలిపినా కొత్తగా ఏర్పడేటువంటి లోహంలో ఖచ్చితంగా 15% బంగారం కలిగి ఉంటుంది. మరియు కొత్తగా ఏర్పడిన లోహంలో రాగి యొక్క శాతం ఎంత అంటే 2 క్వశ్చన్లు మనం ఇక్కడ సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి 4 క్వశ్చన్ల మీద గ్రిప్ ఉంది అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మిక్చర్లో ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాను, అంటే ఒక మిశ్రమం నుంచి కొంత మిశ్రమాన్ని బయటకు తీస్తే మిగిలి ఉన్నటువంటి మిశ్రమంలో మరియు బయటకు తీసినటువంటి మిశ్రమంలో కూడా అదే నిష్పత్తిలో పదార్థాలు కలిగి ఉంటాయి అనేటువంటి రూల్ను కూడా ఇక్కడ యూజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ గైస్? సో క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. చూస్తే ఫస్ట్ గోల్డ్ గురించి ఎందుకు గోల్డ్ గురించి తీసుకోవాలనుకుంటే మన క్వశ్చన్లో ఆ 2 లోహాలను కలిపిన తర్వాత 15% బంగారం ఉంది అని చెప్పాడు. కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అంతా గోల్డ్ మీద పెడతాను. అప్పుడు మొదటి లోహంలో ఉన్నటువంటి బంగారం ఎంతమ్మా? 80% రాగి ఉంది అంటే మిగిలినటువంటిది ఎంతమ్మా? ఇంకా మనకు బంగారమే కదా, అంటే 20% కదా. అంటే ఫస్ట్ కేటగిరీలో మనకు బంగారం 20% కలదు. రెండవ కేటగిరీలో మనకు బంగారం ఎంత ఉందంటే, అంటే రెండవ లోహంలో 12% బంగారం కలదు. మరియు ఈ 2 లోహాలను కలపగా కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమంలో బంగారం 15% ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు.
15%. అండ్ అలిగేషన్ రూల్ ప్రకారము ఇప్పుడు బంగారం అనేటువంటిది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేశామంటే ఇక్కడ మొత్తం లోహాల యొక్క నిష్పత్తి మనకు వస్తుంది 20 - 15 ఎంతమ్మా 5%. అంటే 5. 15 - 12 ఎంత 3. అంటే ఆ రెండు లోహాలను మనం ఏ నిష్పత్తిలో కలిపితే 15% వస్తుందంటే 3:5 నిష్పత్తిలో కలిపితే బంగారం అనేటువంటిది 15% వస్తుంది. సో ఆప్షన్ 3:5 ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ తీసుకోండి అమ్మా అని చెప్తా ఉంటారు. దట్స్ నాట్ ఎ కరెక్ట్. వై? బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ దృష్ట్యా 4 ఆప్షన్లు కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి విధంగా ఇస్తారు. కాబట్టి కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ కాన్సెప్ట్ ఆప్షన్ బేస్ మీద మీరు వెళ్తూ వచ్చారు అంటే కష్టం. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటంటే బంగారం అనేటువంటిది 15% రావాలి అంటే ఆ మిశ్రమాలను ఆ లోహాలను ఏ నిష్పత్తిలో కలగాలంటే 3:5 నిష్పత్తిలో ఉండాలని మాత్రమే ఇక్కడ మనం కనుక్కున్నాము. నెక్స్ట్ మీరు చూస్తే మా బంగారం ఇక్కడ ఈ నిష్పత్తిలో ఈ లోహాల మిశ్రమంలో ఉన్నాయంటే ఇంకా రాగి ఉన్నా కూడా లోహాల యొక్క నిష్పత్తి 3:5 కదండి మిశ్రమంలో చెప్పాం కదా. అంటే మీరు రాగిని కనుక్కోవడానికి కూడా ఈ 3:5 అనేటువంటిది లోహాల నిష్పత్తి మారదు. మొదటి కేటగిరీలో ఉన్నటువంటి రాగి ఎంత 80%. రెండవ దాంట్లో ఉన్నటువంటి రాగి శాతం ఎంత 85%. ఓకేనా? అంటే నిష్పత్తి మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఇక్కడ 2 కేటగిరీస్ విలువలు మన దగ్గర వచ్చాయి. మిక్చర్ అంటే కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమంలో రాగి యొక్క శాతము ఎంత అది కనుక్కోవాలన్నాడు. అప్పుడు ఏం చేస్తామా మిడిల్ వాల్యూ కావాలనుకుంటే ద అడిషన్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ 3 + 5 ఎంతమ్మా 8 పార్ట్స్. ఓకేనా? 8 పార్ట్స్ 8 భాగాలకు ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ ఉందమ్మా 80కి 85కు 5. 8 భాగాలకు 5 అయితే 3 భాగాలకు ఎంత మరియు 5 భాగాలకు ఎంత చూద్దాం ఒకసారి. 3 5 15/8 అంతే కదమ్మా. 8 భాగాలకు 5, 3 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 15/8. భిన్నం రాసుకోకుండా నేనేమంటానంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుందాం ఒకసారి. 8 1 8 7/8 అంటే మిశ్రమ భిన్నంలోకి మార్చా. అంటే 3 భాగాల విలువ ఎంతరా అంటే 1 7/8. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా 8 భాగాలకు 5 అయితే 5 భాగాలకు ఎంతరా అంటే 25/8. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారుస్తే 8 మూల 24 1/8 అంటే 5 భాగాల విలువ ఎంత అంటే 3 1/8. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? అంటే ఇక్కడ 1 7/8 రావాలి, ఇక్కడ 3 1/8 రావాలి. అంటే మిడిల్లో ఏ విలువ ఉండాలి అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. సార్ మీరు మిశ్రమ భిన్నం తెచ్చినారు, ఇది ఇంకా కష్టం కదా, ఎట్లా సాల్వ్ చేయాలి? ఏం లేదమ్మా. మీరు మినిమం వాల్యూ తీసుకుంటే 80 + 3 1/8 ఎంతరా అంటే 83 1/8. లేదు సార్ నేను మినిమం వాల్యూస్ తీసుకోను మ్యాక్సిమం వాల్యూస్ తీసుకుంటాను అనుకుంటే ఇక్కడ షార్ట్ కట్ పర్సంటేజ్ ఎత్తం చూడండమ్మా. 85లో నుంచి 85 - 17/8%. ఇవన్నీ పర్సెంటేజ్ కదమ్మా. ఎప్పుడైతే ఇలా వస్తాయో ఇక చూడండమ్మా, ఏ విలువైనా సరే ఇక్కడ మైనస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 1 ఉంటే +1 చేసేయండి. 1 ఉన్నా సరే 2 ఉన్నా సరే ఏ విలువ ఉన్నా సరే +1 అంటే 85 - 2 ఎంతమ్మా 83. నెక్స్ట్ 8 - 7 ఎంత 1/8. 83 1/8 వచ్చిందా? అంతే. క్లియర్? అంటే బంగారం అనేటువంటిది మిశ్రమంలో 15% కలిగి ఉండాలి అంటే లోహాలను 3:5 నిష్పత్తిలో కలపాలి. మరియు కొత్తగా ఏర్పడినటువంటి లోహంలో రాగి యొక్క శాతం 83 1/8% కలిగి ఉండాలి. ఇది కాన్సెప్ట్.
సో చాలామంది ఆప్షన్ ఇది చేసి ఇంతే అమ్మా ఇది ఆప్షన్ అంటారు, బట్ ప్రతి దాంట్లో కూడా 3:5 3:5 3:5 ఇస్తారు. ఎందుకంటే ఇది సింపుల్, ఇది ఫైండ్ అవుట్ చేయడంలోనే విషయం ఉంది. కాబట్టి ఆప్షన్ బేస్ వదిలేసి కాన్సెప్ట్ బేస్ నేర్చుకోండి. ఓకేనా? దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదే ప్యాటర్న్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది కూడా సాల్వ్ చేద్దాం. ఎస్, ఒక లోహంలో 90% రాగి కలదు మరియు 10% బంగారం కలదు, మరియు మరొక లోహంలో 93% రాగి కలదు మరియు 4% బంగారం కలదు. అయినా ఆ రెండు లోహాలను ఏ నిష్పత్తిలో కలిపినా కొత్తగా ఏర్పడే లోహంలో 9% బంగారం ఉంటుంది మరియు కొత్తగా ఏర్పడిన లోహంలో రాగి శాతం ఎంత? సేమ్ క్వశ్చన్, వాల్యూస్ మాత్రం మార్చండి. ఫాస్ట్గా ఫటాఫట్ చేద్దాం. సో ఇక్కడ బంగారం ఎంత ఉందమ్మా? 10%. సెకండ్ దానిలో బంగారం ఎంత ఉందమ్మా? 4% అంట. ఈ రెండింటిని కలిపిన తర్వాత కొత్తగా ఏర్పడే మిశ్రమంలో బంగారు శాతం ఎంతమ్మా? 9. సో ఈ బంగారును ఉపయోగించి ఆ లోహాలను ఏ నిష్పత్తిలో కనుక్కున్నామో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ 10 - 9 1, 9 - 4 5. సో 5:1. అంటే లోహాలను మనము 5:1 నిష్పత్తిలో కలిగి ఉంది. ఇది ఒకటే ఉంది మా, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. దానికోసమే ఆప్షన్ పెట్టింది. అన్ని క్వశ్చన్లు ఆప్షన్ బేస్ చేయకూడదు. ఓకేనా? కాన్సెప్ట్ బేస్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఎస్, ఇక్కడ 5:1 నిష్పత్తిలో మనము కలిపామంటే అందులో రాగి శాతాలు కూడా, అంటే రాగి మనం కనుక్కున్న దాంట్లో కూడా లోహాలు 5:1 కదా. ఇక్కడ రాగి ఎంత ఉంది? మొదటి దాంట్లో 90%, రెండవ దాంట్లో 93%. అయితే మిక్చర్ విలువ ఎంత అంటే ఫాస్ట్గా 6 భాగాలకు డిఫరెన్స్ 3 అయితే 5 భాగాలకు ఎంత? 2.5. అంతే కదమ్మా, 6లో సగం 3, 5లో సగం ఎంత? 2.5. అంటే దీని విలువ 2.5. ఒక భాగం విలువ ఎంతరా అంటే 0.5. సో ఆన్సర్ ఏమైతే ఇంకా 90 + 0.5 90.5. లేదు పెద్ద విలువ తీసుకుంటామంటే 93 - 2.5 90.5. క్లోజ్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకేనా అండి? ఓకేనా? క్లియర్? అంటే మిక్చర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మరియు మొదటగా చెప్పిన 4 ప్రాబ్లమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ సిల్లీగా కంప్లీట్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? ఎస్, చూద్దాం. 2 varieties of milk with different prices is mixed in the ratio 2:3. The price of first type of milk is 10 rupees per liter, while the price of second type of milk 15 rupees per liter. The average price of the mixture. 2 రకాల పాలు ఉన్నాయంట, ఆ పాలను కలిపారంట. కలిపినటువంటి పాల ధరల యొక్క నిష్పత్తి 2:3. ఇందులో మొదటి రకం పాలు లీటర్ 10 రూపాయలు అంటమ్మా. మొదటి రకం పాలు లీటర్ 10 రూపాయలు మరియు రెండవ రకం పాలు లీటర్ 15 రూపాయల చొప్పున ఉంది. అయితే ఆ మిశ్రమం అనే యొక్క సగటు ధర ఎంత అంటే 2:3 నిష్పత్తిలో కలిపితే ఈ మిశ్రమాలను అంటే ఈ పాలను కలిపినటువంటి మిశ్రమం యొక్క రేటు ఎంత ఉంటుందంటున్నాడు. నిష్పత్తి 2:3 మన క్వశ్చన్లో ఇచ్చాడు. మిక్చర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫాస్ట్గా 2 + 3 ఎంతమ్మా? 5 పార్ట్స్కో ఈ డిఫరెన్స్ 5. అప్పుడు 1 పార్ట్కి ఎంత? 1 పార్ట్ 1 2 పార్ట్స్కి ఎంతమ్మా? 2. 3 పార్ట్స్కి ఎంతమ్మా? 3. సో 10 + 3 13. లేదంటే 15 - చిన్న విలువ తీసుకుంటే దాని ఆపోజిట్లో డయాగనల్గా ఆపోజిట్ ప్లస్ చేయండి, పెద్ద విలువ తీసుకుంటే మైనస్ చేయండి. సింపుల్. క్లోజ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 5 కేజీల నాణ్యమైన బియ్యాన్ని 25 కేజీల నాసిరకం బియ్యంలో కలిపెను. అయినా నాణ్యమైన బియ్యం కేజీ 18 రూపాయలు, నాసిరకం బియ్యం కేజీ 12 రూపాయల చొప్పున అయినా ఆ మిశ్రమం యొక్క సగటు ధర ఎంత? సింపుల్, ఇది కూడా సింపుల్ అమ్మ. ఓకేనా? 5 kg of superior quality of rice is mixed with 25 kg of inferior quality rice. The price of superior quality and inferior quality rice is 18 rupees and 12 rupees respectively. The average price per kg of the mixture is, the average price per kg of the mixture is,
ఇక్కడ జాగ్రత్త. సో నిష్పత్తి ఇస్తే నిష్పత్తిని కూడమని చెప్పారు కానీ నిష్పత్తి లేదు, ఇక్కడ మనం తెస్తాం. అన్నీ కూడా ఫస్ట్ 4 క్వశ్చన్స్లో ఉండిపోయినాయి. ఓకేనా. సో మంచి బియ్యం యొక్క ఖరీదు ఎంతమ్మా? ఇక్కడ 15 రూపాయలు, 18 రూపాయలు. నాసిరకం బియ్యం యొక్క ఖరీదు కేజీ ఎంత? 12 రూపాయలు. ఇక్కడ నాణ్యమైనటువంటి బియ్యం ఎన్ని కేజీలు ఉన్నాయి నా దగ్గర? 5 కేజీలు. నాసిరకం బియ్యం ఎన్ని కేజీలు ఉన్నాయి? 25 కేజీలు. దీన్ని నిష్పత్తి తీసుకోండి, 1:5. అంతే కదమ్మా. కాస్ట్ టు ప్రైస్ చేసామంటే క్వాంటిటీ వస్తుంది, ఆ క్వాంటిటీ యొక్క రేషియోని మనం కనుక్కుంటున్నాం ఇక్కడ, అంతే సింపుల్. సో ఇక్కడ రేషియో ఉంది, ఈ మిడిల్ వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 1:5 నిష్పత్తిలో ఉంది. ఫాస్ట్గా 6 పార్ట్స్కు ఈ డిఫరెన్స్ కూడా 6 అయింది. 6 పార్ట్స్కు 6 అయితే 1 పార్ట్కి ఎంత? 1. 5 పార్ట్స్కి ఎంత? 5. 12 + 1 ఎంత? 13. లేదు అనుకుంటే 18 - 5 ఎంత? 13. క్లోజ్. నెక్స్ట్ వన్. ఎస్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మన అలిగేషన్ మెథడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. రాజు ట్రావెల్స్ 30 minutes at the speed of 25 km/h. Further he travels 20 minutes at the speed of 40 km/h. Find the average speed. అంటే రాజు 30 నిమిషాలు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను, మరియు మరికొంత దూరాన్ని 20 నిమిషాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను. అయినా మొత్తం మీద అంటే మొత్తం జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత, సగటు వేగము ఎంత చూద్దాము ఒకసారి. వేగం గురించి కనుక్కోమన్న క్వశ్చన్ల వాడు ఫస్ట్ 30 minutesలో ఎంత స్పీడ్తో ట్రావెల్ అయ్యాడు వాడు? 25 km/h ఫస్ట్ 30 minutesలో. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ 20 minutes ఎంత స్పీడ్తో ట్రావెల్ అయ్యాడు వాడు? ఫర్దర్ 20 minutesను 40 km/hతో ట్రావెల్ అయ్యాడు. అయితే టోటల్ జర్నీలో తన సగటు వేగాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనము స్పీడ్ను క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్గా మనకు వచ్చేటువంటి విలువలు సమయం వస్తాయి. ఆ సమయం మన క్వశ్చన్లో ఇచ్చారు, దాన్ని నిష్పత్తిలోకి మారుస్తే 3:2. ఓకేనా. సో నిష్పత్తి ఉంది, పై విలువలు ఉన్నాయి, మీన్ వాల్యూ కనుక్కోమని చెప్పారు. 3 + 2 5 parts. 5 భాగాలకు డిఫరెన్స్ ఉందమ్మా. ఇక్కడ 25కి 40కి డిఫరెన్స్ ఉందమ్మా 15. 5 భాగాలకు 15 అయితే 3 భాగాలకు ఎంత? 5 1s 5 3s. 3 భాగాలకు ఎంతమ్మా? 9. 2 భాగాలకు ఎంతమ్మా? 6 parts. 2 భాగాలకు ఎంత? 6 parts. అంటే చిన్న విలువ తీసుకుంటే 25 + 6 ఎంత? 31. 40 - 9 ఎంత? 31. సింపుల్. అంటే మొత్తం మీద తన యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 31 km/h. క్లియర్ గైస్? ఎంత ఈజీగా సాల్వ్ చేసామండి. ఓకేనా. దెన్ గో టు నెక్స్ట్ మోడల్. ఎస్, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది మిస్టేక్ చేసేటువంటి పార్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకేనా. సీను కవర్డ్ 150 kilometers distance in 10 hours. The first part of his journey he covered by car, then he hired a rickshaw. The speed of car and rickshaw is 20 km/h and 12 km/h respectively. The ratio of distance covered by car and the rickshaw respectively are. క్లియర్. సో క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు అంటే అమ్మా, సీను అనేటువంటి ఒక వ్యక్తి 150 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటలలో చేరుకున్నాడంట. అందులో కొంత దూరాన్ని కారులోను మరియు మిగిలిన దూరాన్ని రిక్షాలను ప్రయాణించను. కారు మరియు రిక్షాల యొక్క వేగాలు వరుసగా గంటకు 20 మరియు 12 కిలోమీటర్లు అయితే కారు మరియు రిక్షాలలో ప్రయాణించిన దూరాల యొక్క నిష్పత్తిని తెలియజేయండి. ప్రయాణించిన దూరాల యొక్క నిష్పత్తిని తెలియజేయండి. క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కారులో అతను ఎంత వేగంతో ప్రయాణించ చూద్దాం. 20 km/h. రిక్షాలో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడంటే 12 km/h. ఓకేనా. సో ఈ మీన్ వాల్యూ నాకు
ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎందుకంటే మెయిన్ వాల్యూ లేదు. అది ఎలా కనుక్కోవచ్చు, క్వశ్చన్లో ఇచ్చాడా ఇవ్వలేదా మనం చెక్ చేస్తే ఆల్రెడీ మొత్తం తను ప్రయాణించినటువంటి దూరం ఎంత, 150 కిలోమీటర్లు. ఎంత సమయంలో ట్రావెల్ చేశాడంట, 10 గంటలు. అంటే ఇక్కడ దీన్ని మీరు బేస్ చేసుకుంటే వాడు రిక్షాలో పోవచ్చు, కార్లో పోవచ్చు, స్కూటర్లో పోవచ్చు, 150 కిలోమీటర్ల దూరాన్ని మాత్రం రీచ్ అయ్యాడు 8 గంటల్లో. అంటే 10 గంటల్లో. అప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంతమ్మా, 150 కిలోమీటర్లు. టైం ఎంతమ్మా, 10 గంటలు. అంటే ఈ 10 గంటల్లో కొంత సమయం కారులోను, మరికొంత సమయం రిక్షాలోను ప్రయాణించి ఉంటాడు. 150 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటలలో ప్రయాణించాడంటే యావరేజ్ స్పీడ్ 15 km/h. అంటే క్వశ్చన్లో ఇండైరెక్ట్గా వాడు యావరేజ్ స్పీడ్ ఇచ్చేశాడు. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 20 - 15 ఎంతమ్మా, 5. 15 - 12 ఎంతమ్మా, 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3:5 అంటే కాంటికి పెట్టేస్తారు. కానీ తప్పు. మీకు ఫస్ట్లో ఏం చెప్పానమ్మా, స్పీడ్స్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 20 km/h, 12 km/h, 15 km/h స్పీడ్స్ను క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమై ఉంటుంది, టైం అయి ఉంటుంది. అంటే సమయం యొక్క నిష్పత్తి ఇక్కడ ఉంటుంది. అంటే 3:5 అనేటువంటి సమయాల యొక్క నిష్పత్తి. కానీ క్వశ్చన్లో కనుక్కోమని చెప్పింది దూరాల యొక్క నిష్పత్తి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిమా, స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ కారులో వేగం ఎంత, 20 km/h. ఎంత సమయం పోయాడు, 3 భాగాల సమయం పోయాడు. 23 ఎంతమ్మా, 60 అంటే డిస్టెన్స్. కారులో 60 parts ఆఫ్ డిస్టెన్స్ పోయాడు. రియల్ వాల్యూస్తో నాకు అవసరం, ఎందుకంటే నిష్పత్తిని కనుగొనండి, దూరాల యొక్క నిష్పత్తి అన్నాడు కాబట్టి పార్ట్స్తోనే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సిమిలర్లీ 12 5 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం. 12 5 60 60 60 క్యాన్సల్, 1:1. సో దూరాల యొక్క నిష్పత్తి 1:1. ఎగ్జామ్లో మార్క్ పోకూడదు. 3:5 వచ్చిన వెంటనే టిక్ పెట్టేస్తారు. ఇట్స్ అ రాంగ్ క్వశ్చన్. క్లియర్? సో నెక్స్ట్ వన్. A milkman has 2 types of milk. In the first container, the percentage of milk is 80%. ఒక పాలవాడి దగ్గర 2 కంటైనర్లు ఉన్నాయి, 2 రకాల పాలు ఉన్నాయంట. మొదటి రకం కంటైనర్లో పాలు 80%, రెండవ రకం కంటైనర్లో పాలు 60%. ఇఫ్ హీ మిక్సెస్ 28 liters of the mixture of first container to the 22 liters of milk in the second container. అంటే మొదటి కంటైనర్ నుంచి 28 లీటర్ల పాలను మరియు రెండవ కంటైనర్ నుంచి 22 లీటర్ల పాలను తీసుకొని కలపగా, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్. అంటే ఆ రెండింటిలో తీసుకుని కలపగా కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమంలో పాల యొక్క శాతం ఎంత అనేటువంటిది క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ కంటైనర్ మిల్క్ పర్సెంటేజ్ ఎంత, 80%. సెకండ్ కంటైనర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత, 60%. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు, మొదటి కంటైనర్ నుంచి ఎన్ని లీటర్ల పాలు తీస్తున్నాడమ్మా, 28. రెండవ కంటైనర్ నుంచి ఎన్ని లీటర్ల పాలు తీస్తున్నాడండి, 22. ఓకేనా? పాలు అంటే ఒక మిశ్రమములోని పదార్థం యొక్క నిష్పత్తి మనకిస్తే ఆన్సర్గా ఆ మిశ్రమం యొక్క నిష్పత్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండమ్మా, దీన్ని క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 2 14s to 11. అంటే నిష్పత్తి మనకి ఇచ్చేసాడు 14:11 చెప్పేసి ఇండైరెక్ట్గా 14:11. ఈ మీన్ వాల్యూను కనుగొనండి అంటున్నాడు. సో నిష్పత్తి మీన్ వాల్యూ కనుక్కోనంటే 14 + 11 ఎంతమ్మా, 25. 25కి డిఫరెన్స్ ఉందమ్మా ఇక్కడ 20. మరి 25 పార్ట్స్కు 20 అయితే 14 పార్ట్స్కు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్. సో 14 × 20/25, 5 4s 5 5s, 5తో 2.8, 4 8s 32. ఎస్, 4 8s 32. 8 + 3 11, 11.2. 11.2. సో పాయింట్స్లో ఇక్కడ లేదు, మిశ్రమ భిన్నం. మనం కూడా మిశ్రమ భిన్నం తీసుకుంటాం, అదేం పెద్ద విషయం కాదమ్మా. సో 14 4s 56 కదా, 56/5 అంటే 11
1/5 అంటే 14 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 11 1/5. ఇది చిన్న విలువ కదండి. సో దీనికి దర్శనం చేస్తే 71 చిన్న విలువ. ఎస్, మా క్వశ్చన్ తెలుగులో మిస్టేక్ వచ్చింది, ఓకేనా. అంటే వాల్యూస్ ఒకటే ఉంటాయండి, బట్ కందిపప్పు అని ఇచ్చాడు పాల బదులు. వాల్యూ సరిపోయిందా? 80%, 60% అండ్ 28 లీటర్స్ 22 లీటర్స్. 1 4 1 1 25 పార్ట్స్కు 20 25 పార్ట్స్ 20 అయితే 14 పార్ట్స్కి ఎంత? సో 14 పార్ట్స్కి ఎంత అని 14 20 5 5s 5 4s 14 4s 56/5 11 5s 55 1/5. ఓకే, ఎస్. ఇంకా 11 పార్ట్స్కి ఎంత మనం కనుక్కుంటే ఇక్కడ ఆప్షన్లు కూడా రాంగ్ వచ్చింటున్నాయమ్మా. సో 60 + 11 1/5 అంటే 71 1/5. అంతే, సింపుల్. ఇక్కడ క్వశ్చన్లో కొంచెం ఇదే టైపింగ్లో ఇబ్బంది జరిగినట్లుంది. సో ఈ క్వశ్చన్కు ఈ ఆప్షన్లో సెట్ కాలేదు, మేబీ మిస్టేక్ ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ ఇస్ కరెక్ట్. కావాలనుకుంటే 11 పార్ట్స్ చెక్ చేద్దాం మనం ఒకసారి. 25 పార్ట్స్కు 20 అయితే 11 పార్ట్స్కి ఎంత? సో 11 × 20/25 5 పార్ట్స్ 4 44/5 అమ్మ. అంటే 8 4/5 అంటే 11 పార్ట్స్కి ఎంత అంటే 8 4/5. 80%లో నుంచి ఈ వాల్యూ తీసేయాలి. ఇక్కడ 8 ఉందంటే 9 అనుకోండి. 80 - 9 ఎంతమ్మా? 71. 5 - 4 was very good. 71/5 is a correct answer. సో ఇక్కడ ఈ వాల్యూస్ తప్పు ఉన్నాయి, ఓకేనా. అంటే ఐ మీన్ ఆప్షన్స్ తప్పుగా ఉన్నాయి. క్లియర్? సారీ ఫర్ దట్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏదంటే అమ్మా, నిష్పత్తి అనేటువంటిది ఇవ్వకపోయినా వాడు ఇచ్చినటువంటి లీటర్ల నుంచి నిష్పత్తిని మనం కనుగొనవచ్చు, ఓకేనా. లీటర్లు కావచ్చు, క్వాంటిటీ కేజీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నిష్పత్తిని ఏ విధంగా కనుక్కోవాలి? మ్యాక్సిమం అలిగేషన్ రూల్ క్వశ్చన్ ఎలా ఉంటాయంటే మీన్ వాల్యూను ఫైండ్ అవుట్ చేసేటువంటి విధంగానే ఇస్తాడు. ఆ మీన్ వాల్యూ అంటే మిక్చర్ వాల్యూ. ఆ మిక్చర్ వాల్యూ కావాలనుకుంటే నిష్పత్తి యొక్క అడిషను పైన ఉన్నటువంటి కేటగిరీస్ల మధ్య గల భేదానికి సమానం చేసుకుంటే క్వశ్చన్ ఈజీ, అంతే. దెన్ గో టు నెక్స్ట్ వన్. ఏ సమ్ ఆఫ్ 41 rupees was divided 50 students. If each boy get 90 pies and each girl get 65 pies, then find the number of boys. ఓకేనా. అంటే 41 రూపాయలను 50 మంది విద్యార్థులకు పంచను. ఒకవేళ ఆ తరగతిలోని ప్రతి బాలునికి 90 పైసలు మరియు ప్రతి బాలికకు 65 పైసల చొప్పున వస్తే ఆ తరగతిలోని బాలుల సంఖ్య ఎంత? రెండు రకాలుగా మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ గర్ల్స్ తీసుకుంటే ప్రతి బాలునికి వచ్చిన ఎంత పైసలు వచ్చాయంట? 90. ప్రతి బాలికకు వచ్చిన పైసల సంఖ్య ఎంత? ఐ మీన్ పైసల విలువ ఎంత? ఈచ్ గర్ల్ గెట్ 65 పైస. అంటే ఫస్ట్ కేటగిరీ వాల్యూ ఇచ్చాడు, సెకండ్ కేటగిరీ వాల్యూ ఇచ్చాడు, మిక్చర్ కేటగిరీ కూడా వాడు ఇచ్చాడు. అది ఎలా కనుక్కోవచ్చు అంటే మా క్వశ్చన్లో ఇక్కడ చూడండి, 41 రూపాయలు ఎంతమందికి పంచాడు? 50 పైసలు. ఇక్కడ పైసెస్లో ఉంది, ఇక్కడ పైసెస్లో ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ మొత్తం తరగతిలో ఉన్నటువంటి బాలురు బాలికలు కలిపిన తర్వాత ఎన్ని రూపాయలు పంచారంటే 41 రూపాయలు పంచారు. ఈ రూపాయల పైసలుగా మారుస్తే 4100 పైసలు అవుతుంది. ఎంతమంది విద్యార్థులకు పంచారంటే 4100 పైసలను 50 మంది విద్యార్థులకు పంచగా ఒక్కొక్కరికి సమానంగా పంచితే 82 పైసలు వస్తుంది. సో బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ ఇక్కడ 8 70 15 17 క్లియర్. అయితే క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆ తరగతిలో బాలికల సంఖ్య ఇచ్చినట్టున్నాడు వాడు క్వశ్చన్లో, అంతే కదమ్మా. మొత్తం ఇచ్చాడా? ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ 50. అంటే మొత్తం విద్యార్థుల యొక్క నిష్పత్తి ఇక్కడ ఎంత ఉందంటే 17:8 అంటే 25 పార్ట్స్ ఉంది. 25 పార్ట్స్కు 50 మెంబర్స్ అయితే క్వశ్చన్లో వాడు బాలుర సంఖ్య అన్నాడు. బాలురు ఎన్ని భాగాలు? 17 భాగాలు కలిగి ఉన్నారు. 25 1s 25 2s దట్ ఈజ్ 34 మెంబర్స్. ఇన్ కేస్ గర్ల్స్ అడిగితే 16 మంది, బాయ్స్ అడిగితే 34 మంది, మొత్తం కలిపితే 50 మంది విద్యార్థులు సాటిస్ఫై. ఇదే క్వశ్చన్ మనం ఇంకొక రకంగా సాల్వ్ చేద్దాం. ఒకసారి చూద్దామా. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే
నేనేమనుకుంటా అంటే తరగతిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 50 మంది, ఆ ఫస్ట్ కేటగిరీలో 50 మందిని బాయ్స్ అనుకుంటాను. ఉన్నటువంటి 50 మందిని కూడా బాయ్స్ అనుకుంటాను, నాట్ రియల్. హియర్ ఐఎమ్ కన్సిడర్ టోటల్ 50 మెంబర్స్ ఆర్ బాయ్స్ అనుకుంటే ప్రతి ఒక్క బాలునికి వచ్చినటువంటి పైసలు ఎంత? ఒక్కొక్క బాలునికి 90 పైసలు. అలాంటిది 50 మంది బాలురే ఉంటే అప్పుడు మొత్తం ఎన్ని పైసలు వస్తాయండి? 4500 పైసలు. 5 9 45. ఓకేనా? అదేవిధంగా సెకండ్ కేటగిరీ ఏమనుకుంటానంటే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 50 మంది కూడా గర్ల్సే అనుకుంటే ఈచ్ గర్ల్ గెట్ 65 పైసా. అలాంటిది 50 మందికి ఎంత అమౌంట్ వచ్చిందంటే 5 5 25 3250. అంటే మొదటి కేసులో ఏమనుకున్నానంటే ఉన్నటువంటి మొత్తం 50 మంది విద్యార్థులను బాయ్స్ అనుకున్నాను. సెకండ్ కేసులో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులను గర్ల్స్ అనుకున్నాను. కాబట్టి వాళ్ళ ప్రైస్ వాళ్ళకి వచ్చే మొత్తం విలువ తీసుకున్నాను. కానీ రియాలిటీలో క్వశ్చన్లో ఉన్నటువంటి సమ్ ఎంతమ్మా? 41 రూపాయలు. అంటే దాన్ని పైసలకి మారుస్తాయి 4100. డిఫరెన్స్ ఎంత అండి? 4500 నుంచి 4100 పోయిందంటే 400. నెక్స్ట్ 4100 నుంచి 3250 750 850. క్వశ్చన్ వాడేమాడు? నిష్పత్తి తీసుకుందాం. సో 0 0 క్యాన్సల్. 5 17s 5 8s 17 8 వచ్చిందా? ఇక్కడ అదే వచ్చిందా అండి? క్లియర్. ఈ మెథడ్కు ఈ మెథడ్ తీసుకొని, బట్ ఐ రికమెండెడ్ దిస్ మెథడ్. క్లియర్? ఓకేనా? 17 8 అంటే 25 పార్ట్స్కి 50, 17 పార్ట్స్ కింద 8 పార్ట్స్ కింద క్లోజ్. ఎస్. A shopkeeper purchased 2 qualities of pulses at the mixture of 200 rupees per quintal and 260 rupees per quintal. If 52 quintal of second quality, how much pulse of first quality should be mixed so that by the selling mixture 300 rupees, by the selling the resultant mixture 300 rupees per quintal, he gains a profit of 25%. He gains a profit of 25%. ఇక్కడ తెలుగులో కొంచెం క్వశ్చన్ మిస్ అయినట్టుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ ఏమంటారు అంటే ఒక షాప్ కీపర్ దగ్గర 2 రకాల పప్పులు కలిగి ఉన్నాయంట. మొదటి రకం పప్పు ఎంత అంటే క్వింటాలు 200 రూపాయలు. రెండవ రకం పప్పు ఎంత అంటే క్వింటాలు 260 రూపాయలు. అయితే ఒకవేళ రెండవ రకం నుంచి 52 క్వింటాలు బయటకు తీసి వాటిని మరి మొదటి రకం నుంచి కొన్ని క్వింటాల బియ్యం తీశాను, ఆ రెండింటిని కలిపి క్వింటాలు 300 రూపాయల చొప్పున అమ్ముతే వానికి 25% లాభం వచ్చిందంట. ఈ విధంగా రావాలి అంటే మొదటి రకం పప్పుల నుంచి ఎన్ని క్వింటాల పప్పులను మనం బయటికి తీయవలసి ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్. 1కి 2 సార్లు బాగా చదవండి. మొదటి రకం పప్పుల యొక్క ఖరీదు 200 రూపాయల క్వింటాలు, రెండవ రకం పప్పుల ఖరీదు క్వింటాలు 260 రూపాయలు. చాలామంది చేసే మిస్టేక్ ఏదిరా అంటే ఇక్కడ ఉన్నటువంటి 300 రూపాయలు ఇక్కడ వేసేస్తారు. వేయకూడదు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఉందంటే ఈ 3 విలువలు కూడా కాస్ట్ ప్రైస్లోనే ఉండాలి అని చెప్పాను. కానీ క్వశ్చన్లో వాడు ఏమిచ్చాడంటే ఆ రెండింటిని మిక్స్ చేసి సెల్లింగ్ అంటే 300 రూపాయలకు అమ్ముతున్నాడు. అలా అమ్మడం వలన వానికి వచ్చినటువంటి లాభ శాతం ఎంతమ్మా? 25%. 25% మనం భిన్నంలోకి మారుస్తే 1/4. లాభమైన నష్టమైన ఎప్పటికీ కొన్న విల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 4 భాగాలు కాస్ట్ ప్రైజు, ఇది ప్రాఫిట్, మొత్తం సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉన్నాయండి? 5 భాగాలు. సో మన ప్రశ్నలో సెల్లింగ్ ప్రైస్ విలువ 300 రూపాయలు అంటే 5 భాగాలకు 300 రూపాయలు అయితే 5 భాగాలకు 300 రూపాయలు అయితే కొన్న వెల ఎన్ని భాగాలండి? 4 భాగాల విలువ ఎంత? 5 1s 560 4 6 24 240 రూపాయలు. మిక్చర్ కాస్ట్ ప్రైస్ 240 రూపాయలు. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 40:20 రేషియో 1:2. అంటే కొన్న వెలను మనం క్యాలిక్యులేషన్ చేశామంటే కేజీల క్వాంటిటీ మన ఆన్సర్లో వస్తుందని చెప్పాను. ఇక్కడ క్వశ్చన్లో రెండవ రకం పప్పుల నుంచి
రెండవ రకం పప్పుల నుంచి ఎన్ని క్వింటాలు తీశాడు వాడు? 52 క్వింటాలు తీసి, అంటే రెండవ రకం అంటే 2 భాగాలు కదమ్మా, 2 భాగాలకు 52 క్వింటాలు అయితే ఒక భాగము విలువ ఎంత? 126, 26 క్వింటాలు తీయవలసి ఉంటుంది. ఓకేనా, 26 క్వింటాలు తీయవలసి ఉంటుంది. ఆర్ యూ క్లియర్ గైస్? సింపుల్. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇక్కడ తీసుకోవాల్సింది కూడా కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. మన ప్రశ్నలో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ను కాస్ట్ ప్రైస్లోకి మార్చి నిష్పత్తి కనుగొన్నాను. క్లియర్? ఎస్. కిరణ్ పర్చేస్డ్ 5 horses and 10 cows for 10,000 rupees. అంటే 5 గుర్రాలను మరియు 10 ఆవులను కలిపి 10,000 రూపాయలు కొన్నారు. He sells the horses at 15% profit and cow 10% loss. Find the cost of each horse if he earns a profit of 375 rupees. ఇక్కడ చూడండి, కిరణ్ హార్స్ను హౌస్ అని అనుకున్నాను మా వాళ్ళు, కౌను కార్లో అనుకుంటే కొంచెం టైపింగ్. ఓకే, మిగతా వాల్యూస్ ఒకటే ఉంటాయండి. ఓకేనా, కిరణ్ 5 గుర్రాలను మరియు 10 ఆవులను కలిపి 10,000 రూపాయలు కొనుగోలు చేశాను మరియు ఇంటిని 15% అంటే హార్స్ గుర్రాన్ని 15% లాభంతోనూ మరియు ఆవును 10% నష్టంతోనూ అమ్మెను. ఒకవేళ మొత్తం మీద అంటే ఆవులు మరియు గుర్రాలు మొత్తం అన్నిటినీ అమ్ముతే మొత్తం మీద వానికి 375 రూపాయల లాభం వస్తే గుర్రం యొక్క అసలు ధర ఎంత? గుర్రం యొక్క అసలు ధర ఎంత? క్వశ్చన్ బాగా ఉండమ్మా. ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేషన్ చేసామంటే ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ కాస్ట్ ప్రైస్ అయి ఉంటుంది. ఫస్ట్లో చెప్పేసాను. ఓకేనా, సో ఫాస్ట్గా ఇక్కడ ఒక్కొక్క గుర్రాన్ని ఎంత % ప్రాఫిట్ అమ్ముతున్నాడు? హార్స్. ఓకేనా, నెక్స్ట్ ఒక్కొక్క ఆవును ఎంత % లాస్కి అమ్ముతున్నాడు? కౌ. లాస్ కాబట్టి మైనస్ వేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నాము, ఇక్కడ ప్రాఫిట్ లాస్ అంటే రెండు లేదని తీసుకోవచ్చమ్మా. ప్రాఫిట్ లాస్ ఏం తీసుకోవచ్చు అంటే ఈ మీన్ వాల్యూ కూడా ప్రాఫిట్ లాస్ ఉండాలి. మిక్చర్ అంటే ఆవులు మరియు గుర్రాలను కలిపితే వానికి ఎంత లాభం వచ్చిందంటే 375 రూపాయల లాభం వచ్చింది. ఎన్ని రూపాయల మీద? 10,000 రూపాయల మీద. అంటే వచ్చినటువంటి లాభం ఇక్కడ శాతంలో కలిగి ఉంది కాబట్టి మిక్చర్ విలువ కూడా శాతములోనే ఉండాలి. అంటే ఈ 375 రూపాయలను శాతములో తెలియజేస్తే విలువ ఎంత? ఇది లాభం కదమ్మా. లాభము బై కొన్న వెల ఇంటూ 100, 2 zeros e to 3.75%. 3.75%. So 15 minus 3.75% అంటే 11.25%. Next 3.75 minus of minus 10, not minus 10, minus of minus 10 అంటే 13.75. ఇక్కడ 2 డిజిట్స్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఇస్ నెగ్లిజిబుల్. 25తో క్యాన్సిలేషన్ అవుతుందా? 25 5ల 125. చూద్దాం ఒకసారి. 25 5s 125 మళ్ళీ 125 వచ్చింది. సో 55. ఇక్కడ చూద్దాం ఒకసారి. 25 45s. ఓకేనా, సో 5తో 5 11s 5 9s అంటే ద రేషియో ఈజ్ 11:9. అంటే మొత్తం కొన్న వెలల యొక్క నిష్పత్తి 11:9. ఓకేనా, అంటే గుర్రాల యొక్క అసలు ఖరీదు 11 భాగాలు, ఆవు యొక్క ఖరీదు మొత్తం 9 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలని? 11 + 9 ఎన్ని భాగాలమ్మా? 20 భాగాలు. ఓకేనా, మన ప్రశ్నలో మొత్తం కొన్న వెల ఎంతమ్మా? 10,000. 20 భాగాలకు 10,000 రూపాయలు అయితే క్వశ్చన్ అనేటువంటిది గుర్రం మీద ఉంది కాబట్టి గుర్రం ఎన్ని భాగాలు? ఇక్కడ 11 భాగాలు. 11 భాగాల విలువ ఎంత? సో 21s 2500. 11 5s ఎంతమ్మా? 55. 550 రూపాయలు అంతా
5,500 రూపాయలు. ఈ 5,500 వచ్చింది. క్వశ్చన్లో ఒక గుర్రం విలువ అంత ఉంటే ఎట్లా? క్వశ్చన్లో వాడు మొత్తం ఎన్ని గుర్రాలు కొన్నాడు? వాడు 5 గుర్రాలు కొన్నాడు. 5 గుర్రాల కొన్న వెల భాగాల సంఖ్య 11. ఓకేనా? 11 భాగాలకు 5,500 అంటే 5 గుర్రాల కొన్న వెల 5,500 అయితే ఒక గుర్రం కొన్న వెల ఎంత? 1,100 రూపాయలు. క్లియర్? అర్థమైందమ్మా? ఈ 11 పార్ట్స్ ఏంద్రా అంటే 5 గుర్రాల కొన్న వెలల భాగాల సంఖ్య. 9 పార్ట్స్ ఏంద్రా అంటే 10 ఆవుల కొన్న వెల భాగాల సంఖ్య. క్వశ్చన్లో ఒకవేళ భాగాలు ఆవు ఖరీదు అన్నాడు అనుకోండి అమ్మా, 20 పార్ట్స్ 500 కదా, 9 పార్ట్స్కి ఎంత? 4,500. ఓకేనా? ఇది ఏది? ఇది 10 ఆవుల ఖరీదు. క్వశ్చన్లో ఒకటి కావాలంటే 0 0 450 రూపాయలు వచ్చేస్తుంది. ఓకేనా? దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇంకో క్వశ్చన్ అండి. 20 pens and 16 pencils are purchased by Chaitanya for 360 rupees. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. చైతన్య అనేటువంటి ఒక వ్యక్తి 20 పెన్నులు మరియు 16 పెన్సిల్ను కలిపి 360 రూపాయలు కొన్నాడు. ఈ 360 రూపాయలు అనేది ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 pens and 16 pencils. క్లియర్? ఓకే. మరియు పెన్నులను 25% లాభంతోనూ పెన్సిళ్లను కొన్న వెలలో, ఇది ఇంపార్టెంట్, కొన్న వెలలో 7/5 ధరకు అమ్మెను. ఇక చూడండి అమ్మా, కొన్న వెలలో 7/5 ధరకు అమ్మాడంటే క్వశ్చన్లో ఇది కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఇది సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ ఎంత ఉంటుందమ్మా? ఇంకా మనకు 2 భాగాలు. ఈ ప్రాఫిట్ని ఎందుకు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నానంటే ఫస్ట్ దాంట్లో ఇక్కడ 25% ప్రాఫిట్ పెన్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ అనేది ఎప్పటికీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి 2/5 × 100 5 1s 5 2, దట్ ఈస్ అ 40%. అంటే పెన్సిళ్లను మనము 40% లాభానికి అమ్ముతున్నాను అనేటువంటిది ఇవ్వకోకుండా ఇండైరెక్ట్గా 7/5 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడు వాడు. ఓకేనా? అంటే పెన్నులనేమో 25% లాభం డైరెక్ట్గా ఇచ్చి పెన్సిళ్లను కొన్న వెలలో 7/5 అమ్మాడు అని ఇచ్చాడు. అంటే 40% అని డైరెక్ట్గా ఇవ్వకోకుండా ఇండైరెక్ట్గా భిన్నాల్లో ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాము. పెన్నులు ఎంత శాతం లాభంతో అమ్మా? 25% పెన్ అండ్ పెన్సిల్. పెన్ ఏమో 25%, పెన్సిల్ ఏమో 40%. ఎలా వచ్చిందో చూసారు మీరు. సో పెన్సిల్ ఇది కూడా లాభ శాతమే. ఓకేనా? మొత్తం మీద వానికి ఎంత లాభం వచ్చిందంట క్వశ్చన్. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఉంది, మిడిల్ వాల్యూ కూడా ప్రాఫిట్ లాస్ ఏదో ఒకటి ఉంది తెలియాల్సిందే. సో టోటల్గా అతను ఖర్చు పెట్టింది 360 రూపాయలు, అతనికి వచ్చినటువంటి లాభం 120 రూపాయలు. అంటే ఈ వచ్చినటువంటి 120 రూపాయల లాభాన్ని శాతములో తెలియజేయండి అంటే 1/3 అంటే 33 1/3%. అంతే కదండి. సో by the rule of alligation, ఇక చూడండమ్మా, 40 - 33 1/3 అంటే ఇక్కడ ఏ విలువ ఉన్నా సరే +1 అనుకున్నా 34 అవుతుంది. 40 - 34 ఎంత? 6. 40 - 6. నెక్స్ట్ 3 - 1 ఎంత? 2/3. నెక్స్ట్ 33 1/3లో నుంచి 25% తీసేయాలంటే డైరెక్ట్ ఇది. అంటే పెద్ద విలువలో నుంచి చిన్న విలువ తీసిన డైరెక్ట్. సో 33లో నుంచి 25 పోతే వాల్యూ ఎంత? 8 1/3. క్లియర్? దీన్ని రేషియోలోకి మార్చుకోండి ఒకసారి. 6 3 18 20/3 25/3. ఓకేనా? ఇప్పుడు 3 క్యాన్సల్, 5 4s 5 5s. అంటే నిష్పత్తి 4:5గా ఉంది. మొత్తం పెన్నులు మరియు పెన్సిల్గా కొన్న వెలల నిష్పత్తి 4:5గా ఉంది అని వాడు క్వశ్చన్లో ఇచ్చాడు. అంటే మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ? 9 భాగాలు.
మొత్తం కొన్న వేళ మన ప్రశ్న ఎన్ని భాగాలు ఇచ్చాడు మా వాడు 360 భాగాలు. అయితే క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడు, పెన్సిల్ గురించి అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా పెన్సిల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాము. పెన్సిల్ మొత్తం కొన్న వెల ఎన్ని భాగాలు, 5 భాగాలు. 9 భాగాలకు 360 రూపాయలు అయితే 5 భాగాలకు ఎంత, 9 1s 40, 200 రూపీస్. ఏంది 200 రూపీస్? ఒక పెన్సిల్ ఖరీదు 200 రూపీసా? కాదు, మొత్తం పెన్సిళ్ళ యొక్క మొత్తం కాస్ట్ ప్రైస్ 200 రూపీస్. ఎన్ని పెన్సిల్ కొనరా వాడు అంటే 16 పెన్సిల్ కొన్నాడు. 16 పెన్సిళ్ళ యొక్క ఖరీదు 200 రూపాయలు అయితే ఒక పెన్సిల్ ఖరీదు ఎంత? సో 16 1s 16, 16 2s 32, 5 16 5s 80, 11 so 12.5. క్లియర్ గైస్? ఒక్కొక్క పెన్సిల్ యొక్క ఖరీదు 12.5. అదే పెన్ అడిగాను అనుకోండి అమ్మా, పెన్ అడిగాను అనుకోండి 9 పార్ట్స్కు 360 అయితే 4 పార్ట్స్కు ఎంత? ఓకేనా, అంటే 160. ఏంది 160? 20 పెన్నుల ఖరీదు 160. ఒక్కొక్క పెన్ను ఖరీదు కావాలంటే 8 రూపాయలు. సింపుల్, క్లోజ్. ఎస్, Mahindra Bus Agency has 108 buses. The very famous agency. మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి బస్సులు 108 బస్సులు కలిగి ఉన్నాయంట. అయితే హీ సోల్డ్ సమ్ బస్సెస్ 9% ప్రాఫిట్. అందులో కొన్ని బస్సులను 9% లాభంతో అమ్ముతున్నాడంట. అండ్ రెస్ట్ 36% ప్రాఫిట్. మిగిలినటువంటివి 36% లాభంతో అమ్ముతున్నాడంట. దస్ హీ గెయిన్స్ 17% హోల్ సేల్ of all his buses. The number of buses sold at 36% profit. అంటే 108 బస్సులను కొన్ని బస్సులు 9% లాభంతోనూ మిగిలిన బస్సులను 36% లాభంతో అమ్మగా ఓవరాల్గా చెక్ చేసుకుంటే వానికి 17% లాభం వచ్చిందంట. అయితే 36% లాభంతో అమ్మినటువంటి బస్సుల సంఖ్య ఎంత అన్నాడు. సో కొన్ని బస్సులను 9%, మిగిలిన బస్సులను 36%, ఓవరాల్గా చూసుకుంటే 17% లాభం వచ్చిందంట. 17లో నుంచి 9 పోతే 8, 36లో నుంచి 17 3 అమ్మా ఇది. సో 20 అవుతుంది. 16 + 3 19. క్లియర్? సో 19 + 8 ఎంతమ్మా? 27. ఎందుకు కూడుతున్నాను ఇక్కడ? మొత్తం బస్సుల సంఖ్య అంటే ఇక్కడ 9% లాభంతో 19 భాగాల బస్సులను అమ్మాడు. 36% లాభంతో 8 భాగాల బస్సులను అమ్ముతున్నాడు. మొత్తం కలిపి 19 + 8 హౌ మెనీ పార్ట్స్? 27 పార్ట్స్. సో ఎందుకు 27 తీసుకున్నాం? మన ప్రశ్నలో మొత్తం 108 బస్సులు అని చెప్పాడు కాబట్టి 27కు 108 బస్సులు సమానమైతే క్వశ్చన్లో వాడు 36% లాభానికి అమ్మిన బస్సుల సంఖ్య ఎన్ని అంటే 8 భాగాలు. 8 కాదు, 8 భాగాలు. సో 27 108 అంటే 4s 1s 4s 8 4s 32. 32 బస్సులను 36% లాభంతో అమ్మాడు. అదే క్వశ్చన్ వాడు 9% లాభంతో అమ్మినటువంటి బస్సుల సంఖ్య కనుక్కోమంటే 19 4s వేసుకుంటే దట్స్ అవర్ ఆన్సర్. అంటే 108 - 32 ఎలాగైనా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎస్. ఏ మ్యాన్ పర్చేస్డ్ పెన్ అండ్ బుక్ ఫర్ 1300 రూపీస్. ఒక వ్యక్తి ఒక పెన్నును మరియు బుక్ను కలిపి 1300 రూపాయలు కొన్నాడు. మంచిది. హీ సోల్డ్ ద పెన్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. పెన్నును 20% లాభంతో అమ్మాను. ద బుక్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25%. బుక్ అనేటువంటిది 25% లాభంతో అమ్మాను. అయితే మొత్తం మీద ఆ వ్యక్తికి వచ్చినటువంటి లాభము 22 1/3%. ఈ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ అమ్మా, 22 కాదు 23. క్లియర్? సో 23 1/3% అండ్ ఈ వాల్యూ కూడా 1200. బై మిస్టేక్ 1300 వచ్చింది, 1200. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. పెన్ను కొన్నాడు, బుక్ కొన్నాడు. పెన్ను ఎంత శాతం లాభంతో అమ్మాడు? 20%. బుక్ ఎంత శాతం లాభంతో అమ్ముతున్నాడు వాడు? 25% ప్రాఫిట్. ఇది కూడా. సో ఓవరాల్గా వానికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 23. అంటే మిక్చర్ వాల్యూ కూడా వాడే ఇచ్చేసాడు 23 1/3 అని. ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు మేము ఇవన్నీ కూడా. 23 1/3 - 20 అంటే
3 1/3 అంటే 10/3 అని మీనింగ్. నెక్స్ట్ 25 మైనస్ 23 1/3 అంటే ఇక్కడ 23 ఉంది కాబట్టి +1 అంటే 24. 25 మైనస్ 24 ఎంత 1. 3 మైనస్ 1 ఎంత 2/3. 3 1s 3 5/3. 3 cancel, 5 1s 5 2. So ratio is 1:2. రేషియో ఈజ్ 1:2. ఓకేనా, క్లియర్. ఇప్పుడు క్వశ్చన్లో మొత్తం పెన్ను మరియు బుక్ కలిపి ఎన్ని రూపాయలు కొన్నాడు వాడు? 1200 రూపాయలు కొన్నాడు. అంటే మొత్తం ఇక్కడ విలువ ఎంతమ్మా? 3 భాగాలకు 1200 రూపాయలు సమానం అయితే ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్. బుక్ అనేటువంటిది ఎంత శాతం లాభంతో అమ్ముతున్నాడు వాడు? ఇది బుక్, ఇది పెన్ను. సో 2 భాగాల విలువ ఎంత? 3 1s 400, దట్ ఈస్ 800 రూపీస్. క్లియర్. అదే పెన్ అడిగితే 1 పార్ట్ ఎంత 400 రూపీస్. ఓకేనమ్మా? ఎస్. How many kg of sugar worth 3.60 per kg should be mixed with 8 kg of sugar worth 4.20 per kg such that by selling the mixture 4.40 per kg there may be a gain of 10%. There may be a gain of 10%. జాగ్రత్త క్వశ్చన్ చదవండి. ఆల్రెడీ ఈ మోడల్ కూడా మనం చేసాము. ఓకేనా? అంటే కేజీ 3 రూపాయల 60 పైసలు ధర ఉన్నటువంటి కొన్ని కేజీల చక్కెరను మరియు కేజీ 4 రూపాయల 20 పైసలు కలిగినటువంటి 8 కేజీల చక్కెరతో కలిపెను. అంటే సెకండ్ పార్ట్ యొక్క క్వాంటిటీ మన క్వశ్చన్లో ఇచ్చేశారు. ఫస్ట్ పార్ట్ క్వాంటిటీ మన క్వశ్చన్లో ఇవ్వలేదు. అదే మన క్వశ్చన్లో కనుక్కోవలసినటువంటి అవసరం ఉంది. ఆ మిశ్రమాన్ని కేజీ 4 రూపాయల 40 పైసలు చొప్పున అమ్మగా మిశ్రం అంటే 2 కలిపాం కదమ్మా, కలిపినటువంటి మిక్చర్ వాల్యూను ఇక్కడ అమ్మగా, ఇక్కడేమో కొన్న వెలలు పైన. కొన్న వెలలు అంటే కొన్న వెలలే ఉండాలి, అమ్మిన వెల ఉండకూడదు. కానీ ఇక్కడ అమ్మిన వెల ఇచ్చాడు. ఆ మిక్చర్ 4 రూపాయల 40 పైసలకు అమ్మడం ద్వారా అతనికి వచ్చినటువంటి లాభ శాతం ఎంత? 10% లాభం వచ్చింది. అయినా మొదటి రకం చక్కెర ఎన్ని కేజీలు అనేటువంటిది మన క్వశ్చన్. చూద్దాం ఒకసారిమా. సో ఫస్ట్ పార్ట్ ప్రైస్ ఎంత? 3.60. ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ను మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము అంటే క్వాంటిటీ మన ఆన్సర్లో వస్తుంది. సో 3.60 అంటే ఫస్ట్ పార్ట్ 3.60. మా సెకండ్ పార్ట్ ఎంత? 4.20. ఈ 2 కాస్ట్ ప్రైజే, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజ్, మిక్చర్ వాల్యూ కూడా కాస్ట్ ప్రైజే రావాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు అమ్మవాడు? ఈ రెండింటిని కలపడం ద్వారా వచ్చినటువంటి మిక్చర్ను 4 రూపాయల 40 పైసలకు అమ్ముతున్నాడు. అలా అమ్మడం ద్వారా అతనికి వచ్చినటువంటి లాభ శాతము 10% అన్నాడు. 10% లాభం అంటే ఫ్రాక్షన్ 1/10. ఓకేనా? అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్, 11 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్. మన దృష్టిలో 11 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్, క్వశ్చన్లో 4.40. సో 11 పార్ట్స్కు 4.40 అయితే కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 10 పార్ట్స్కు ఎంత? దట్ ఈజ్ 4 రూపీస్. 4 rupees. So the cost price of a mixture is 4 rupees. By the rule of allegation, 4 minus 3.60, what is the value? 0.4. Here 0.2. సో పాయింట్ చేస్తే 1:2 రేషియోలో నిష్పత్తి కలిగి ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే రెండవ రకం చక్కెర 8 కేజీలు అయినా మొదటి రకం చక్కెర ఎన్ని కేజీలు అన్నాడు? రెండవ రకం చక్కెర 2 భాగాలు కలిగి ఉంది. 2 భాగాలకు 8 కేజీలు సమానం అయితే మొదటి రకం చక్కెర ఒక భాగము విలువ ఎంత? ఎంతమా? 4 కేజీస్. అదే క్వశ్చన్ మొత్తం అడిగాడు అనుకోండి 3 పార్ట్స్. మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయంటే 3 పార్ట్స్ ఎంత? సో 3 పార్ట్స్కు 12 కేజీస్. క్లియర్. సో క్వశ్చన్లో వాడు ఏమడిగాడు? మొదటి రకం చక్కెర 4 కేజీలు, ఆప్షన్ లేదు. సో మొత్తం అడిగితే ఇది ఆన్సర్. ఓకేనా? సో అడిగిన దాన్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్తాం. సింపుల్ అండి అలిగేషన్. క్లియర్ గైస్? దెన్ గో టు నెక్స్ట్ వన్.
ఎస్. In a Tirupati zoo, there are deers and ducks. If the heads are counted, there are 180. While the legs are 448, what will be the number of deers in the zoo? తిరుపతి జూలో జింకలు మరియు బాతులు ఉన్నాయంట. వాటిని మొత్తం కౌంట్ చేసి తలను కౌంట్ చేస్తే 180 తలలు వచ్చాయంట. కాళ్ళను కౌంట్ చేస్తే 448 కాళ్ళు వచ్చాయంట. అయితే ఆ జూలో ఉన్నటువంటి జింకల సంఖ్య ఎంత? మరి తలలను కౌంట్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ అనిమల్స్, మొత్తం ఎన్ని అనిమల్స్ ఉన్నాయంట ఇక్కడ తలను కౌంట్ చేసా అంటే 180 ఉన్నాయంట, 180 ఉన్నాయంట. ఓకేనా. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఏందమ్మా ఇక్కడ 448. 448. ఇక్కడ కాళ్ళల్లో డిఫరెన్స్ వస్తుంది. జింకకు 4 కాళ్ళు ఉంటాయి, బాతుకు 2 కాళ్ళు ఉంటాయి. కాబట్టి నేనేమనుకుంటానంటే ఫస్ట్ కేసులో నా దగ్గర ఉన్నటువంటి జూలో 180 ఉన్నాయి కదా, ఈ 180 కూడా జింకలే అనుకుంటాను. ఫస్ట్ కేసులో 180 కూడా జింకలే అనుకుంటాను. సో ఒక్కొక్క జింకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. అలాంటిది 180 జింకలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 720. ఇది నా అజంప్షన్. రెండవ కేసులో ఏమనుకుంటానంటే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం 180 జంతువులు కూడా డక్స్, బాతులే. సార్ ఏం సార్ పక్షులు జంతువులు అంటానికి ఏమందో ఏదో అనుకుందాం అబ్బా అంతే. ఓకేనా. సో 180 కూడా బాతులే అనుకుంటే ఒక్కొక్క బాతుకు 2 కాళ్ళు, 180 జంతువులకి ఎన్ని ఉంటాయి? మనం మొత్తం 360. కానీ రియాలిటీలో ఇక్కడ డీర్స్, డక్స్ రెండు కలిపితే ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య 448. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 720 మైనస్ 448. ఓకేనమ్మా. సో 272. నెక్స్ట్ 360 విత్ ఒక 40, ఒక 48, 88. సో దేంతో క్యాన్సిలేషన్ అవుతుందండి ఇవి? 88 through 72, 8 3 24s, 8 11 is 2, 24, 34. ఓకేనా. అయితే ఇప్పుడు క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే 11 + 34 టోటల్ ఎన్నిమా? 45 పార్ట్స్. ఎందుకు టోటల్ చేశా అంటే మొత్తం జంతువులు 180 ఉన్నాయి కదా, 45కు 180. అయితే క్వశ్చన్లో వాడు ఎవరి గురించి అడుగుతున్నాడు? ఇక్కడ జింకలు జింకలు ఎన్ని భాగాలు? ఇక్కడ జింకలు ఎన్ని భాగాలమ్మా? 11 భాగాలు. 11 భాగాలకు ఎంత? 45 1s, 45 4s, 11 4s, 44. జింకలు 44. క్లియర్. ఓకేనా. ఇది పర్సంటేజ్లో ఇంకొక మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ చూడండి. ఇదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కూడా. ఓకేనా. అంటే అలిగేషన్ అంటే ఏం లేదమ్మా, ఉన్నటువంటివన్నీ కూడా అంటే అన్ని చాప్టర్లు అర్థమెటిక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో కలిపినటువంటి క్వశ్చన్స్ అని ఈ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు అని అంతే యాక్చువల్గా. ఓకేనా. ఇది రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్ యాక్చువల్గా, యావరేజ్ క్వశ్చన్ యాక్చువల్గా, పర్సంటేజ్ క్వశ్చన్లు, ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్లు, టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్లు, ఇవన్నీ కూడా అలిగేషన్ సాల్వ్ చేసుకుంటూ వస్తాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా. ఎ సమ్ ఆఫ్ 3690 రూపీస్ ఈజ్ మేడప్ ఆఫ్ 90 కాయిన్స్. అంటే 36 రూపాయల 90 పైసలు విలువ కలిగినటువంటి కాయిన్స్ సంఖ్య 90 ఉన్నాయంట. దట్ ఆర్ either 20 పైస్ కాయిన్స్ ఆర్ 50 పైస్ కాయిన్స్. అయితే అవి 20 పైసలైనా కావచ్చు, లేకపోతే 50 పైసలు కావచ్చు. అంటే మొత్తం 90 నాణాలు ఉన్నాయంట. ఆ 90 నాణాలలో ఉంటే 20 పైసలు లేకపోతే 50 పైసల నాణాలు ఉన్నాయి. ఆ మొత్తం 90 నాణాల విలువ ఎంతరా అంటే 36 రూపాయల 90 పైసలు. అయితే హౌ మెనీ 20 పైస్ కాయిన్స్ ఆర్ దేర్ ఇన్ ద టోటల్ అమౌంట్? మొత్తంలో 20 పైసల నాణాల సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్. ఓకేనా. నేనేమనుకుంటా మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ? 90. ఇన్ ఫస్ట్ కేటగిరీ ఐ ఆమ్ కన్సిడర్, నేను అనుకోవడం ఏంటంటే 90 కాయిన్స్ కూడా 20 పైసలే అనుకుంటా. క్లియర్. ఉన్నటువంటి 90 కూడా 20 పైసలే అనుకుంటా. అప్పుడు మొత్తం విలువ ఎంత? 1800 పైసలు. సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి 90 కాయిన్స్ ఓకేనా 50 పైసలు అనుకుంటాను. అప్పుడు దాని విలువ ఎంత? 4500. కానీ నిజానికి ఎంత ఉంది ఇక్కడ? 36 రూపాయల 90 పైసలు. అంటే 20 పైసలు మరియు 50 పైసలు క్లబ్ చేస్తే
ఫామ్ అయినటువంటి విలువ 3690 అంటే ₹36.90 అంటే 3690 రూపీస్ను పైసెస్లోకి మార్చాను. ఇది రూల్ ఆఫ్ అలిగేషన్. 3690 నుంచి 1800 తీసేయండి. 09 ఇదొక 1890 ఓకేనా. సిమిలర్లీ 4500 అంటే 4500 మైనస్ 3690 01 14 నుంచి 6 పోతే 810 0 క్యాన్సల్ 9 9s 81 921 ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది. 3 3 3 7 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో 90 మన ఈజీ పర్పస్ కోసము సరే మీ ఇష్టం 3 3 3 7 మొత్తం రేషియో ఎంతమ్మా 3:7 అంటే మొత్తం నాణాల సంఖ్య 90 ఆ భాగాల సంఖ్య 10 భాగాలకు 90 నాణాలు అయితే 20 పైసలు ఉన్నటువంటి భాగాల విలువ ఎంత 3 భాగాల విలువ ఎంత 0027 క్లియర్. 20 పైసల నాణాలు ఇక్కడ కలిగి ఉన్నాయి. క్లోజ్. ఎస్ చూస్తే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనమ్మా. 69 రూపీస్ వర్ డివైడెడ్ అమాంగ్ 115 స్టూడెంట్స్. 69 రూపాయలను మొత్తం 115 విద్యార్థులకు పంచను. సో దట్ ఈచ్ గర్ల్ గెట్స్ 50 పైస్ లెస్ దాన్ బై. ప్రతి బాలికకు ఎలా వచ్చిందంటే బాలునికి ఎంత అమౌంట్ వచ్చిందో దానికన్నా 50 పైసలు తక్కువ ప్రతి బాలికకు వచ్చింది అంట. నెక్స్ట్ సెకండ్ వన్, దస్ ఈచ్ బాయ్ రిసీవ్డ్ ట్వైస్ ద పైస్ యాజ్ ఈచ్ గర్ల్. అంటే ప్రతి ఒక్క బాయ్ ఎలా రిసీవ్ చేశాడంటే బాలికకు ఎంత అమౌంట్ వచ్చిందో దానికన్నా డబల్ అమౌంట్ వచ్చింది. రెండు స్టేట్మెంట్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మనం సెట్ చేయాలి ఓకేనా. దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ద క్లాస్ ఈస్. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటా అంటే బాయ్ గర్ల్. ఇక్కడ ఏమంటున్నాను అమ్మవాడు ఈచ్ బాయ్ రిసీవ్డ్ ట్వైస్ ద పైస్ యాజ్ ఈచ్ గర్ల్ రిసీవ్డ్. గర్ల్ ఒక్కొక్క గర్ల్కి ఎంత అమౌంట్ వచ్చిందో దానికి రెట్టింపు బాయ్స్కి వస్తుంది అంటున్నాడు. సో హియర్ ఐ యామ్ కన్సిడర్ ఎక్స్ రూపీస్ మనకు వచ్చింది అనుకుంటే గర్ల్స్కి ఒక్కొక్క గర్ల్కు బాయ్కి ఏమొస్తుందండి 2x. అట్ ద సేమ్ టైం ఫస్ట్ కండిషన్ మళ్ళీ వాడమన్నాడు ఈచ్ గర్ల్ గెట్స్ 50 పైస్ లెస్ దాన్ ఏ బాయ్. ఈచ్ గర్ల్ గెట్స్ 50 పైస్ లెస్ దాన్ ఏ బాయ్ అంటే బాయ్కి వచ్చినటువంటి దానికన్నా గర్ల్కు 50 పైసలు తక్కువ వస్తుందంటే ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ 50. మరి 2x మైనస్ x ఈజ్ ఈక్వల్ 50 అంటే x ఈజ్ ఈక్వల్ టు 15 కదండి. x ఈజ్ ఈక్వల్ టు 50, 2x ఈజ్ ఈక్వల్ టు 100 ఓకేనా. ఇప్పుడు సాటిస్ఫై అయిపోయినా మరి 2 క్వశ్చన్లు. అంటే ప్రతి ఒక్క బాలికకు 50 పైసలు వస్తున్నాయి, ప్రతి బాలునికి 100 పైసలు వస్తున్నాయి అనేటువంటి డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా వాడు ఇచ్చాడు. ఓకే అయితే ఇంకా చూద్దాం. బాయ్ గర్ల్ ప్రతి బాయ్కు 100 పైసలు వస్తుందమ్మా. సారీ ప్రతి బాయ్కు 100 పైసలు వస్తుంది. అలాంటిది మొత్తం క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ 115 మంది. ఫస్ట్ కేసులో నేనేమనుకుంటానంటే మొత్తం 115 మంది బాలురే నా సెక్షన్లో ఉన్నాను అనుకుంటే ప్రతి ఒక్కరికి 100 పైసలు చొప్పున 115 మందికి ఎంత అమౌంట్ వస్తుందంటే 11500 పైసెస్. అదేవిధంగా సెకండ్ కేటగిరీలో నా దగ్గర ఉన్నటువంటి 115 మంది విద్యార్థులు కూడా గర్ల్స్ అనుకుంటే ఒక్కొక్క గర్ల్కు 50 పైసలు చొప్పున 115 మందికి 50 పైసలు చొప్పున అంటే 2 5s అంటే ద క్యాన్సిలేషన్ అమ్మా 50 పైస్ కదా. సరే 5 5s 25 1 7 5 7 50 దీంట్లో హాఫ్ ఓకేనా 5750 పైస్. కానీ నిజానికి ఇక్కడ మొత్తం ఎన్ని రూపాయలు ఉంది 69 రూపాయలు. ఎంతమందికి పంచుతున్నాడు 115 మందికి పంచుతున్నాడు. అంటే ఇంకేమైనా క్వశ్చన్లు ఉందా? ఓకే
అంటే 69 రూపాయలను పైసల్లోకి మారుస్తే 6,900 దీనిని 115 మందికి పంచుతున్నాడు అంటే మిక్చర్ వాల్యూ ఓకేనా. ఒకసారి దీన్ని 25తో పోతే 5తో క్యాన్సిల్ చేస్తాము. 5 23s 5 1s 5 5 3s 15 5 8 0 23తో 8 how many times ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవుతుందా? సో 4 5 6 23 6 ఎంతమ్మా 6 3s ఎస్ 23 60 ఓకేనా 60 అంతేనా 60 రాకూడదే ఒక్క నిమిషమ్మా. 115 మంది విద్యార్థులకు డివైడ్ చేశాడు. డివైడ్ చేసి 69 పైసలు 69 రూపాయలు రూపాయికి 100 పైసలు 6,900 క్యాన్సిల్ సారీ ఇక్కడ ఒక్కొక్కరు అడగలే కదా వాడు మొత్తం అంటే 6,900 సారీ గైస్ డైరెక్ట్గా 6,900 వేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ ఓకేనా. సో 11,500 నుంచి 6,900 రూపాయలు తీసేస్తే 0 0 15 నుంచి పోతే 6 14 4,600. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే అమ్మా 6,900లోంచి 5750 0 5 1 1 1150 ఓకేనా. సో 0 0 క్యాన్సిల్ 5తో క్యాన్సిల్ చేస్తే 5 23s 5 9s 45 2 23 4s 4 3s are 12 s 1:4 మొత్తం మీద ఇక్కడ ఎంత నిష్పత్తిలో బాయ్స్ మరియు గర్ల్స్ అంటే 1:4లో ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 115 అంటే 5 భాగాలకు 115 మంది సమానం అయితే క్వశ్చన్లో వాడు ఎవరు కనుక్కోమంటారమ్మా నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ ఎంతమంది 4 పార్ట్స్కి ఎంత 5 1s 5 23s 23 4s ఎంతమ్మా 4 3s 12 92 క్లియర్. The number of girls are 92 members in that class. Very important question. ఇది రాసుకోవడం వస్తే చాలు క్వశ్చన్ అక్కడికి 50% క్లోజ్ అయిపోయినట్టే. ఆర్ యు క్లియర్? రిమైనింగ్ క్వశ్చన్ ఇస్ కామన్. ఇక్కడ ఇది రాకూడదు యాక్చువల్గా ఇది ఓకేనమ్మా. ఒక్కొక్కరికి అనుకుంటే సాల్వ్ చేయాలి మొత్తం మీద కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 6,900 రూపీస్ క్లోజ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. A student gets plus 3 marks for each right answer and minus 0.5 mark for each wrong answer in an exam consists of 250 questions. If the student gets 47 marks or 477 marks in the exam, find the number of wrong questions attempted by the student. ఒక పరీక్షలో ఒక విద్యార్థి పరీక్ష రాయగా సరైన సమాధానానికి 3 మార్కులు వస్తాయంట, సరికాని సమాధానానికి మైనస్ 0.5 మార్క్స్ వస్తాయంట. ఆ పరీక్షలో మొత్తం 250 ప్రశ్నలు కలవు. ఒకవేళ ఆ విద్యార్థికి మొత్తం పరీక్షలో 477 మార్కులు సాధించగా ఎన్ని ప్రశ్నలకు సరికాని సమాధానాలను ఎంచుకున్నాడు అనేటువంటిది క్వశ్చన్ ఓకేనా. సో మొత్తం క్వశ్చన్లన్నీ ఇక్కడ 250. ఫస్ట్ కేసు నేనేమనుకుంటాను 250 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం పెడితే వచ్చే మార్కులన్నీ ఒక్కొక్క దానికి +3 అయితే 250 దానికి ఎంతమ్మా ఇక్కడ 750 మార్క్స్. అన్నీ కరెక్ట్ పెడితే వాళ్ళకి 750 మార్కులు వస్తాయి. సెకండ్ కేటగిరీలో నేనేమనుకుంటానంటే మొత్తం 250 క్వశ్చన్లు కూడా రాంగ్ పెట్టేశాడు. మొత్తం 250 క్వశ్చన్లు రాంగ్ పెడితే వానికి వచ్చే మార్కులు ఏంటమ్మా -0.5 ఫర్ ఈచ్ క్వశ్చన్ అంటే -125. కానీ వాడు ఎగ్జామ్ రాసే కొన్ని తప్పులు పెట్టాడు, కొన్ని రైట్ పెట్టాడు కాబట్టి వానికి వచ్చినటువంటి మార్కులని ఇక్కడ 477 క్లోజ్. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 750లో నుంచి 477 తీసే 372 273. నెక్స్ట్ 477 -125 ప్లస్ అండి. సో 477 ప్లస్ 125 అంటే 12 10 602
602. ఇప్పుడు ఈ రెండు ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ నిష్పత్తిలోకి మనం మార్చుకోవాలి, ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతాయి చూద్దాం ఒకసారి. సో 602 273 ఇంకా క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేసింది ఇక్కడగా. రేషియోలోకి మనం మార్చుకోవాలి. 3తో పోతుందా, 7తో ట్రై చేద్దాం ఒకసారి. 7 8s 54 7తో పోలే. 8తో చూద్దామా, 56 7తోనే పోతుందేమమ్మా. 7 8s 56 ఒక 7 చూడమ్మా. 7 8s 56 7 6 42 7 3s 21 7 9s 63 క్లోజ్. ఓకేనా. సో మొత్తం ప్రశ్నలు ఇక్కడ క్వశ్చన్లో వాడు 250 ప్రశ్నలు ఇచ్చాడు. 86:39 అన్నాడు. ఒకసారి మొత్తం కలిపితే 9 + 6 15 4 + 125. సో 125 పార్ట్స్కు 250 క్వశ్చన్స్ అయితే క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడండి, సరికాని ప్రశ్నలు అంటే ఇవే కదమ్మా. అంటే 39 పార్ట్స్కి ఎంత, 39 పార్ట్స్కి ఎంత, 1s 2s. 39 2s ఎంత అండి, 78. అంటే మొత్తము 250 క్వశ్చన్లు ఉంటే అందులో 78 క్వశ్చన్లకు ఆన్సర్ సరిగా రాయాలంటే తప్పుగా చూస్ చేసుకున్నాడు. కరెక్ట్ అంటే 86 × 2 క్లియర్ 172. ఓకేనా క్లియర్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, ఎందుకు తీసుకున్నామని చూద్దాం ఒకసారి. 2 vessels contain milk and water. In the first vessel milk is 90%. In the first vessel contain 90% and second vessel milk is 40%. In what ratio should he mix both vessels to obtain a new mixture contain 70% milk? Simple. First type question amma. ఓకేనా. అంటే 2 వెజల్స్ ఉన్నాయి. మొదటి వెజల్స్లో 90% పాలు ఉన్నాయంట, రెండవ వెజల్లో 40% పాలు ఉన్నాయంట. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమంలో 70% పాలు కలిగి ఉండాలి అన్నాడు. మిశ్రమం 70% ఇచ్చేసాడు. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 20 30 3:2. రాను రాను క్వశ్చన్ కష్టంగా ఉండగలను సార్, మరి ఏంది ఎస్ నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా. దెన్ గో టు నెక్స్ట్ వన్. A mixture of water and milk contains 80% milk. A mixture of water and milk contains 80% milk. ఓకేనా. In 50 liters of such mixture, how many liters of water is, ఒక నిమిషమ్మా, సారీ ఈ క్వశ్చన్ రాంగ్ అండి. 24th క్వశ్చన్ ఈజ్ రాంగ్ క్వశ్చన్. ఓకేనా, అందులో మెంబర్స్ మిస్ అయ్యాయి. 25th క్వశ్చన్ చూద్దాం సార్. ఇన్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ దెర్ ఈజ్ ఓన్లీ 26% వాటర్. ఆఫ్టర్ రీప్లేసింగ్ ద మిక్చర్ విత్ 7 liters ఆఫ్ ప్యూర్ మిల్క్, ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్ బికమ్స్ 76%. ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఈస్, ఒక మిశ్రమంలో పాలు మరియు నీరు కలవంట, అందులో 26% నీరు. నీరు 20% కలిగి ఉందంటే పాలు ఎంత శాతం కలిగి ఉంటుందండి? ఇక్కడ 74% పాలు కలిగి ఉన్నట్లేనా? ఓకేనా. ఆ మిశ్రమం నుంచి, అంటే ఏ మిశ్రమంలో అయితే 26% నీరు కలిగి ఉన్నాయో ఆ మిశ్రమం నుంచి 7 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి 7 లీటర్ల పాలను కలపగా, అంతే ఉందా? ఎస్, పాలను కలపగా అంటే ఇందులో మళ్ళీ మిశ్రమాన్ని బయటకు తీసి ఎక్స్ట్రాగా 7 లీటర్ల పాలను కలుపుతున్నాడు. మిశ్రమం బయటికి వెళ్ళిందంటే బయట ఉన్నటువంటి మిశ్రమంలో కూడా పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది అని మిక్చర్ మనం చూసుకున్నాం. క్లియర్. సో ఇక్కడ మిశ్రమాన్ని బయటకు తీసి మరలా ఎంత మిశ్రమాన్ని అయితే బయటకు తీశాడో అన్ని లీటర్ల పాలను ఆ మిశ్రమాన్ని కలుపుతున్నాడు. కలపగా ఇప్పుడు ఆ మిశ్రమంలో 76%, అంటే కొత్త మిశ్రమం 76% పాలున్నాయి. అయినా ఆ మిశ్రమం ఎన్ని లీటర్లు ఉన్నవో తెలపండి. అంటే ఈ మిశ్రమం ఎన్ని లీటర్లు తెలపండి చూద్దాం ఒకసారి. సో మొత్తం పాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేనేమనుకుంటానంటే ఈ నీటిని కన్సిడర్ చేయకుండా 74% మిల్క్ తీసుకుంటా.
ఓకేనా 74% మిల్క్ తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి the percentage of milk in the mixture becomes 76%. In the mixture of milk and water there is only 26%, 74 okay. After replacing the mixture 7 liters of pure milk, the percentage of milk in the new mixture becomes 76%. yes. ఇప్పుడు 74% పాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో 7 లీటర్ల మిశ్రమం బయటకు తీసి 7 లీటర్ పాలు దీనిలో కలిపారు. ఓకేనా, కలిపిన తర్వాత మిక్చర్లో కొత్తగా ఏర్పడిన మిక్చర్లో 76% పాలదంట. అయితే ఇక్కడ ఏ విలువ ఉంది, క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ రెండవ కన్సల్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ 7 లీటర్ల పాలను కలుపుతున్నాడు, మిశ్రమం తీసే పాలను కలుపుతున్నాడంటే మొత్తము 100% పాలు ఉన్నటువంటి కంటైనర్లోంచి తీసి వేస్తున్నట్లు మీనింగ్. అంటే ఇక్కడ 100% పాలు ఉన్నాయని అనుకుంటా. ఇది పాలే. ఓకేనా, ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే మిశ్రమం తీశాను కానీ పాలను కలిపాను, మిశ్రమం తీసి పాలను కలిపాను. ఓకేనా, కాబట్టి ఇక్కడ 100% పాలుగా అనుకోవాలి, షార్ట్కట్. ఓకేనా, సో బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 24 ఎస్, ఇక్కడ 2 క్యాన్సిలేషన్ వేస్తే 1 2 1. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు, ఇక్కడ 7 లీటర్ల పాలను తీసింది ఇక్కడి నుంచి కదండి, అంటే వేసింది, అంటే వేరే కంటైనర్ నుంచి వేశారు. ఓకేనా, సో వేసినటువంటి దాన్ని నేను ఏమనుకుంటున్నాను, 100% కూడా పాలే ఉన్నాయనుకుంటాను. కాబట్టి ఈ ఒక భాగానికి 7 లీటర్లు సమానం అవుతే 12 భాగాలకు క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు, అయినా మిశ్రమం ఎన్ని లీటర్లు, ఇక్కడ ఉన్నటువంటి మిశ్రమం ఎన్ని లీటర్లు తెలియజేయండి అన్నాడు. సో 12 భాగాల విలువ ఎంత, 84 లీటర్లు. ఆర్ యూ క్లియర్ గైస్? ఇక్కడ 100% ఎలా తీసుకున్నాం అనేటువంటిది చాలామంది డౌట్ వస్తుంది. నేను ఈ 74% పాలు ఉన్నటువంటి మిశ్రమాన్ని బయటకు తీసి ఏం కలుపుతున్నా, పాలను కలుపుతున్నా. అంటే పాలను కలుపుతున్నా అంటే మొత్తం పాలు 100%గా ఇక్కడ ఉన్నట్లు మీనింగ్. అంతే, నీటికి కలిపితే నీరు 100%గా ఉన్నట్లు మీనింగ్ ఇక్కడ. ఆర్ యూ క్లియర్? ఓకేనా, ఎస్. క్వశ్చన్ మా, a vessel is full of 80 liters milk. మొత్తం 80 లీటర్ల పాలు కలిగి ఉన్నాయంట. 8 liters taken out and replaced by a water. 8 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి అన్ని లీటర్ల పాలను కలుపుతున్నాడు ఇక్కడ. అంతేనా, వాటర్ను కలుపుతున్నాడు. అగైన్ 8 liters టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై ఎ వాటర్. మళ్ళా 8 లీటర్ల మిశ్రమం బయటకు తీసి 8 లీటర్ కలుపుతున్నాడు. ఓకే, ఫైండ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ సో ఫార్మ్డ్. అంటే చివరగా మిగిలినటువంటి మిశ్రమంలో పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయో తెలియజేయండి. ఈ ఒక్క దానికి ఫార్ములా యూజ్ చేసుకోండి. ఎందుకంటే 2 వరకు చేయొచ్చు, కానీ 3, 4, 5, 6 అంటే రెగ్యులర్ మెథడ్లో కష్టం. కాబట్టి ఒక డైరెక్ట్ ఫార్ములా ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒకటే ఫార్ములా ఉంటుంది ఇక్కడ. అది చూద్దాం ఒకసారి. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే క్వశ్చన్లో వాడు ఏమి ఇస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ మిక్చర్ ఇంటూ 1 మైనస్ y బై x హోల్ పవర్ n. అంటే చివరగా మన దగ్గర ఉన్నటువంటి పాలు, అంటే క్వశ్చన్ పాలు నిలితే నీళ్ళు ఎంత అంటే మొదటగా మిశ్రమం ఎన్ని లీటర్ కలిగి ఉంది, మరియు 1 మైనస్ y అంటే ఎన్ని లీటర్లను బయటకు తీస్తున్నాము, అనేటువంటిది. ఇనీషియల్గా ఎన్ని లీటర్లు ఉంది ఇక్కడ, ఇది మిక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. 80 లీటర్స్ ఇంటూ 1 మైనస్ ఎన్ని లీటర్ల మిశ్రమము తీసి అన్ని భాగాల పాలను కలుపుతున్నామంటే 7. సో 7 బై ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మొదటగా అక్కడ ఉన్నటువంటి విలువ ఎంత ఇనిషియల్గా. ఓకేనా, హోల్ పవర్. ఎన్నిసార్లు విధంగా చేశానంటే ఇక్కడ నేను 2 సార్లు చేశాను. అంతేనా, 8 కదమ్మా, ఇక్కడ 7 8 1s 8 10s. 10 మైనస్ 1 ఎంత, 9/10. సో 80 ఇంటూ 9/10 ఇంటూ 9/10. 0 0 క్యాన్సల్, ఒక 0 తీస్తే 0.8 అమ్మా. 9 9s 81. 81 ఇంటూ 8 తీసుకుంటే 64.8. ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మా.
ఓకేనా. డైరెక్ట్ ఫార్ములా ప్రకారం నేను ఆన్సర్ చేస్తుంది. ఓకేనా. ఈ ప్యాటర్న్లో అలిగేషన్లో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాము. ఓకేనా. దెన్ గో టు లాస్ట్ వన్. ఎస్, ఇక్కడ చూడమ్మా, ఒక పాత్రలో 63 లీటర్ల పాలు ఉన్నాయి. అంటే ఇనీషియల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 63 ఆఫ్. ఒకవేళ 9 లీటర్ల పాలను బయటకు తీసి 1 మైనస్ 9 లీటర్లు బయటకు తీసి 9 లీటర్ల నీటిని కలిపాను. అంటే నేను ఎంత నీటిని తీస్తున్నామో అంతే కలుపుతున్నాం, దానికి ఎటువంటి మార్పు లేదు. మరియు తిరిగి ఆ మిశ్రమం నుంచి 7 లీటర్లు, అంటే ఇక్కడ 9/63 ఫస్ట్ ఆపరేషన్లో. సెకండ్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ మళ్ళీ 1 మైనస్ రెండవసారి ఎన్ని లీటర్ల మిక్చర్ను బయటకు తీసి ఎన్ని లీటర్ని కలుపుతున్నాడు? 7 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి 7 లీటర్ల నీటిని కలుపుతున్నాడంటే 7/63. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్లో ఒకే విలువను 2 సార్లు 3 సార్లు వేసా కాబట్టి హోల్ పవర్ వేశాను. ఇక్కడ 2 రకాలుగా జరిగింది కాబట్టి 63 ఇంటూ మా 9/63 అంటే 7, 9. 7 మైనస్ 1 ఎంతమ్మా? 6/7 ఇంటూ 9 మైనస్ 1 8/9. క్లియర్. సో 9 1s 9 7s 7 7 క్యాన్సల్. 48 లీటర్స్, 48 లీటర్ అయినా ఇప్పుడు ఏర్పడిన నీరు. సారీ ఇది పాలు, కరెక్ట్, ఇది పాలు. కానీ క్వశ్చన్లో వాడేమడుతున్నాడు? నీరు ఎంత అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి మిశ్రమంలో నీరు ఎంత? ఆన్సర్ మీరు 48 తీసుకోవద్దు. మొత్తం మిశ్రమం 63. ఈ 63లో నుంచి పాలు 48 లీటర్లు తీసేస్తే 15 లీటర్ల నీరు కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోడల్స్. ఇవన్నీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ వరకు, ఇంకా కొంచెం లెవెల్ పైకి చెప్పాను, ఎన్టీపీసీ లెవెల్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా చెప్పేశాను. దిస్ ఈజ్ ద అలిగేషన్ క్వశ్చన్స్. క్లియర్ గైస్. సో వీటన్నిటిని మీరు బాగా చదివి మ్యాక్సిమం టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాను, పర్సంటేజ్లో చెప్పాను, యావరేజ్ చెప్పాను, రేషియో ప్రపోర్షన్ చెప్పాను, నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ప్రతి చాప్టర్ నుంచి కవర్ చేసి అలిగేషన్స్లో ఏ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తామో అన్ని క్వశ్చన్స్ను కూడా పూర్తిగా మీకు ప్రొవైడ్ చేశాను. ఓకేనండి. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఇన్ఫార్మ్. మన వెంకట సాయిలో ఈ విధంగా క్లాస్ జరుగుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేయండి. తెలుగు మీడియంలో కూడా, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో కూడా మనం ఎక్సలెంట్గా ప్రతి సబ్జెక్టును కూడా డిఫరెంట్ లెక్చరర్స్తో క్లాసెస్ చెప్పిస్తున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ చక్రి. థ్యాంక్ యూ.